దివ్యం కటాక్షపాతైః కురు మాం అంబ కృతార్థసార్థవాహం. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందతాండవం పరమానందమాధవం. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీకృష్ణం వందే జగద్గురుం. నారాయణ వాసుదేవ విష్ణు శ్రీకృష్ణ అచ్యుతానంత గోవింద మాం పాహి. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వ్యాసదేవాయ. వాసుదేవమయమైన సభా సదస్సుకి సవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ వేదవ్యాస భగవానుడు మనకు ప్రసాదించిన శ్రీమన్ మహాభారత మహేతిహాసంలో నిన్నటి రోజున యుద్ధానికి సన్నద్ధులై ఉభయ పక్షాల వాళ్ళు కూడా ఉండడం, ఆ తర్వాత కృష్ణ పరమాత్మ ఉభయ సేనల మధ్య రథాన్ని నిలిపినప్పుడు అర్జునుడు వారిని చూసి మానసికంగా కృంగిపోవడం, అప్పుడు కృష్ణ పరమాత్మ ప్రబోధిస్తూ చెప్పినటువంటి ధర్మభక్తి జ్ఞానబోధ సంపూర్ణమైన ఉపనిషత్ సారస్వరూపమైనటువంటి భగవద్గీతని మనం స్మరణ మాత్రంగా చెప్పుకోవడం జరిగింది. ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శైర్విజయో భూతిర్ధ్రువానీతిర్మతిర్మమ అనేటువంటి ప్రధానమైనటువంటి శ్లోకం చివరిగా సంజయుడు వ్యాసమహర్షి వలన దివ్యదృష్టి పొందినవాడే ధృతరాష్ట్రునికి యుద్ధ సన్నివేశాన్ని దర్శిస్తూ చెప్పినటువంటి ఈ సందర్భంలో భగవద్గీత ప్రారంభంలో ధర్మక్షత్రియ కురుక్షేత్ర శ్లోకం మొదలయ్యే అధ్యాయానికి ముందు ఆ మహానుభావుడు చెప్పినది కూడా యతో ధర్మస్తత కృష్ణ యత కృష్ణస్తతో జయ అనే వాక్యం చెప్పాడు. చివరికి వచ్చేటప్పటికల్లా ఎత్ర యోగేశ్వర కృష్ణ అనే దానితో ముగిసినది. ఇటు గీత గురించి చెప్తున్నప్పుడు వైశంపాయనుడు ఇదంతా జనమేజయుడికి చెప్తున్నాడు కనుక ఈ అధ్యాయం అయినాక మాత్రం మాట్లాడుతున్నది ఏంటంటే, పైగా పర్వము ఉపపర్వం అనే విభాగం ఉంటుంది. జరుగుతుంది భీష్మ పర్వం. ఇప్పటి వరకు జరిగినది భగవద్గీతా పర్వం, అంటే ఉపపర్వంగా భగవద్గీతా పర్వాన్ని చెప్తున్నారు ఇక్కడ. పైగా భగవద్గీతలు అని పేరు. మనం భగవద్గీత అని ఏకవచనంలో చెప్పినా గీతాసు ఉపనిషత్సు అంటున్నాం కానీ బహువచనంలోనే చెప్పబడుతుంది ఇక్కడ.
ఈ గీత గురించి వైశంపాయనుడు ప్రత్యేకించి చెప్తున్నా అంటే గీతా సుగీతా కర్తవ్య కిమన్యై శాస్త్ర సంగ్రహై యా స్వయం పద్మనాభస్య ముఖపద్మాత్ వినిస్తృత. స్వయంగా పద్మనాభుని ముఖపద్మం నుంచి వచ్చిన గీత ఉంటూ ఉండగా ఇతర శాస్త్రములతో పని ఏమి అని గొప్ప విషయాన్ని ఇక్కడ చెప్పారు. ఇక్కడ అదేవిధంగా గీత అనగా సర్వశాస్త్రమయీ గీత, సర్వశాస్త్ర స్వరూపమే గీత. సర్వదేవమయో హరి, సర్వతీర్థమయీ గంగా, సర్వదేవమయో మనుహు అన్నాడు. అంటే సర్వ వేదమయో మనుహు, సర్వవేదములు మనుస్మృతులు ఉంటే సర్వశాస్త్రాలు గీతలో ఉన్నాయి, సర్వదేవతలు శ్రీహరిలో ఉన్నారు, సర్వతీర్థాలు గంగలో ఉన్నాయి అనే మాటని చెప్పారు. ఇక్కడ గీతా గంగా చ గాయత్రి గోవింద ఇది హృది స్థితే చతుర్గకార సంయుక్తే పునర్జన్మ న విద్యతే. ఇదొక మాట. గకారంలో ఉన్న గీత, గంగా, గాయత్రి, గోవింద, ఈ గకారములు ఎవరి హృదయంలో ఉంటాయో వాళ్ళకి పునర్జన్మ ఉండదు అని చెప్తూ గీత శ్లోక సంఖ్య గురించి ఇక్కడ ఒక విశేషమైన అంశం చెప్తున్నారు. మనం అనుకునే 700 శ్లోకాల కంటే కాస్త ఎక్కువే వస్తుంది లెక్క కడితే. ఏ లెక్కలో చెప్పారు కానీ ఆ లెక్క మనం చెప్పుకోవడం అవసరం కనుక చెప్తున్నాం. ఇక్కడున్నది షట్శతాని సవింసాని శ్లోకానాం ప్రాహ కేశవ అర్జున సప్తపంచాశ సప్తషష్టింతు సంజయ ధృతరాష్ట్ర శ్లోకమేకం గీతాయా మానముచ్యతే. గీత మొత్తం మహాభారతంలో ఒక భాగంగా ఉన్నా అది ఒక ప్రత్యేక గ్రంథ ప్రతిపత్తి కూడా దానికి ఉంది కనుక దాని గురించి చెప్తూ 620 శ్లోకాలు కేశవుడు చెప్పాడు. అర్జునుడు మాట్లాడినవి 57 శ్లోకాలు, 67 శ్లోకాలు సంజయ వాచలు, ధృతరాష్ట్రుడు ఒక శ్లోకం చెప్పాడు. ఇది గీతా శ్లోక సంఖ్య అనే విషయాన్ని చెప్పారు. ఇక్కడ మొత్తానికి భారతామృత సర్వస్వ గీతాయా మథితస్య చ సారముద్ధృత్య కృష్ణేన అర్జునస్య ముఖే హుతం. భారతం అనే సముద్రాన్ని మథించి గీత అనే అమృతాన్ని తీసి అర్జునుడి ముఖాగ్నిలో దాన్ని హోమం చేశాడు కృష్ణ పరమాత్మ అని మంచి కవితా రూపంలో చెప్తున్నారు. ఇక్కడ మొత్తానికి మళ్ళీ సంజయుడు చెప్తున్నది ఏమిటి అంటే అటు ఇటు కూడా సేనలు సిద్ధంగా ఉన్నాయి. అర్జునుడు గాంధీవం ధరించి కృష్ణుడు నడుపుతున్న రథం మీద ఎప్పుడైతే నిలబడ్డాడో వెంటనే పాండవులందరికీ చాలా ఉత్సాహం కలిగి శంఖనాదాలు మొదలైన చేసి మహానాదములు కూడా అక్కడ వెలువరించారు. వారందరూ ప్రతివారు కూడా ఉత్సాహాన్ని పొంది భేరులు ఇత్యాది వాద్యములు కూడా మ్రోగించారు. ఆ సమయంలో అటు ఇటు సేనలు మోహరించిన సమయంలో యుధిష్ఠిరుడు తాను ఒక్కసారి ఆ సేనలను చూసి తను వేసుకున్న కవచాన్ని విప్పివేసి ఆయుధాలని రథంలోనే విడిచిపెట్టి పాదచారిగా తాను బయలుదేరి వెళ్తున్నాడు. తూర్పు వైపు వెళుతున్నాడు, అంటే కౌరవ సేన వైపు వెళుతున్నాడు. ఎప్పుడైతే హఠాత్తుగా యుధిష్ఠిరుడు ఈ విధంగా చెప్పా పెట్టకుండా లేచి వాళ్ళకి ఎదురుగా వెళుతూ ఉన్నాడో అర్జునుడు ఆశ్చర్యపోయి ఆయన దిగి ధర్మరాజు వెంట వెళుతూ ఉన్నాడు. అప్పుడు వాసుదేవుడు కూడా అర్జునుడి వెంట వెళుతున్నాడు. అదేవిధంగా భీమసేనుడు, నకుల సహదేవులు కూడా వెళుతూ ఉండగా అర్జునుడు ధర్మరాజుతున్నాడు, మమ్మల్ని అందరినీ విడిచిపెట్టేని నువ్వు పాదచారవే తూర్పు వైపు ఎందుకు వెళుతున్నావు, శత్రుసేనకు అభిముఖంగా ఎందుకు వెళుతున్నావో తెలుసుకోవాలి అనగానే భీముడు కూడా కవచం ఆయుధాలు విడిచిపెట్టి మా తమ్ముళ్ళకు కూడా చెప్పకుండా ఎక్కడికి వెళుతున్నావు నువ్వు అనగా నకులుడు కూడా అదే ప్రశ్న వేస్తూ నువ్వు అలా వెళ్ళిపోతుంటే నాకు భయం కలుగుతుంది, ఎందువల్ల ఇలా వెళుతున్నావా అని. శత్రువులకు అభిముఖంగా నిరాయుధుడవై కవచరహితుడవై వెళుతూ ఉండడం మాకు భీతిని కలిగిస్తుందని సహదేవుడు కూడా చెప్పాడు. ఆ సమయంలో వాసుదేవుడు మాత్రం వచ్చింది మందహాసం చేసి ఈయన అభిప్రాయం నాకు తెలుసు అన్నాడు. బయట చెప్పలేదు కానీ అభిప్రాయం తెలుసన్నాడు. ఈ వెళ్ళినటువంటి వాడు క్రమంగా అక్కడికి చేరుకుని ముందుగా చేసిన పని ఏమిటి అంటే భీష్మ పితామహుడు యొక్క రథం వద్దకు వెళ్ళి ఆయన 2 పాదాలని చేతితో పట్టుకుని నమస్కారం చేశాడు. భీష్ముడి దగ్గరికి వెళ్ళి పాదాలకు నమస్కారం చేశాడు. అప్పుడు నమస్కరించి అంటున్న మాట ఏమిటంటే నీ ఆజ్ఞ కోరుతున్నాను, యుద్ధం చేయడానికే నీ అనుమతి కావాలి, నువ్వు ఆశీర్వదించాలి అనగానే భీష్ముడు చెప్తున్నాడు యద్యేవం నాభిగచ్చేతాహ యుధిమాం పృథివీపతే శపేయం త్వం మహారాజా పరాభావాయ భారత. యుద్ధ సమయంలో నువ్వు ఇలా నా దగ్గరికి రాకపోయినట్లయితే నీకు అపజయం కలగాని శపించేవాడిని నేను. అంటే యుధిష్ఠిరుడు ఎలా చేయాలో అలా చేయాలి, అలా చేసావు నువ్వు. ఇప్పుడు నాకు చాలా ప్రీతి కలిగింది, యుద్ధంలో జయాన్ని పొందుతావు నువ్వు. నీకు యుద్ధంలో నా నుంచి ఏం కావాలో కోరుకో, తప్పకుండా నా నుంచి ఏం కావాలో నీకు ఉంటుంది సుమా అని చెప్తూ ఇక్కడ మాట తర్వాత వాళ్ళు మాట్లాడే మాటలు కూడా వస్తుంటుంది. అర్థస్య పురుషో దాసః దాసస్వర్థో నకస్యచిత్ ఇది సత్యం మహారాజా బద్ధోస్మ్యర్థేన కౌరవై. ఈ చివరి వాక్యం మనం
భీష్మద్రోణులు ఎందుకు ఇటువైపే ఉన్నారు అన్నదానికి వ్యాఖ్య చేస్తూ వివరించుకున్నాం. అయితే మళ్ళీ ఇప్పుడు చెప్పక్కర్లేదు అనుకుంటున్నాం, చెప్పం కూడా. అప్పుడుదంతా గుర్తుపెట్టుకోవాలి. మేము ఇటువైపు ఎందుకున్నామని దానికి చెప్తున్నారు. ధనానికి పురుషుడు దాసుడు, కానీ ధనం ఎవరికి దాసత్వం చెయ్యదు. మేము ధనం వల్ల కౌరవులకు చిక్కి ఉన్నాము, ఇది చెప్పినటువంటి మాట. అంటే ఇక్కడ మనం భీష్ముడు వాళ్ళు డబ్బు ఇస్తున్నారు కనుక వాళ్ళ వైపు యుద్ధం చేస్తున్నాడా, ఇది చాలా తప్పు మాట. ఎందుకంటే భీష్ముడికి డబ్బు లేదా, ఆయన రాజ్యములు జయించి రాజ్యమును స్థాపించి రాజులను తీర్చిదిద్దిన మహానుభావుడు, అది మర్చిపోరాదు. అలాంటి వారికి రాజత్వం పాలనగా చూపించకపోయినా వాళ్ళకంటూ స్వతంత్ర రాజ్యములు కూడా ఉంటాయి. ధనము లేదని చెప్పడానికి లేదు. ఇక్కడ చెప్పేది ఏంటంటే మొదటి నుంచి నేను వారిని ఏర్పాటు చేసి వారి ద్వారానే అర్థాదులు సంపాదిస్తూ అక్కడ ఉన్నాను గనక ఆ కృతజ్ఞతాభావంతో నేను విడిచిపెట్టలేనని చెప్పడమే ఒక కారణం. ఇంకా చాలా చాలా కారణాలు మనం వ్యాఖ్యానించుకున్న అవి ఎప్పుడూ మర్చిపోవద్దు. ఎప్పటికప్పుడు నూతనలం కాకూడదు. ముందు చెప్పిన విషయములు చెప్పుకుంటూ మళ్ళీ దీనికి వెళ్ళాలి. ఎందుకంటే మనం ఎప్పటికప్పుడు నూతన సందేహములు వస్తూ ఉంటే శ్రద్ధగా మొదటిది పట్టుకుని వెళుతూ ఉండగా సందేహాలకు సమాధానాలు అవే లభిస్తూ ఉంటాయి. లేకపోతే ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటే కొత్తవి ఎప్పుడు చెప్తాం. సరే, మొత్తానికి ఈ మాటలతో చెప్తూ నువ్వు యుద్ధం తప్ప నా నుంచి నీకేం కావాలో కోరుకో. ముందు చెప్పిన మాట చెప్తున్నాడు. ఈ మాట దుర్యోధనుతో కూడా చెప్పాడు భీష్మ పితామహుడు, గుర్తుందా? నాకు మీరు కావలసిన వారు, వారు కావలసిన వారే. వారికైనా మీకైనా ఏది హితమైనా నేను తప్పకుండా చెప్తాను. యుద్ధం మాత్రం నీ పక్షాన చేస్తాను, పాండవుల్ని చంపను. ఇది కదా ఆయన చెప్పినటువంటి మాటలు. వాటికి కట్టుబడి ఉన్నాడు. అలా శిఖండి అంగనా పూర్వులు కానీ అంగనులు కానీ అదేవిధంగా అంగనా నామధేయులు కానీ అంగనా చిహ్నములు కలిగిన వారి కానీ కనబడితే యుద్ధం చేయడం అని ముందే చెప్పాడు. ఆ షరతులకి ఇసుమంత కూడా ఆయన తప్పకుండానే చేసాడు. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. పైగా రోజుకు 10,000 మందికి తక్కువ కాకుండా సంహరిస్తానన్నాడు. ఆ లెక్క నిలుపుకోవడమే కాకుండా ఒక్కరోజు ఉద్రేకంతో మించిపోయాడు కూడా. ఇవి కూడా గుర్తుపెట్టుకోవాల్సిన తర్వాత కథలో మనకు కొంచెం సహకరిస్తానని అని చెప్తున్నాను. వెంటనే ధర్మరాజు నమస్కారం చేసి, నువ్వు మా హితం కోరితే చాలు, కౌరవ పక్షాలను యుద్ధం చెయ్యు, అదే నాకు వరం. అంటే నీకేం సహాయం కావాలో చెప్పు, నువ్వు చెప్పదలుచుకునేది ఏమిటో చెప్పు అనగానే నిన్ను యుద్ధంలో ఎలా జయించగలనో ఆ వచనం చెప్తే చాలు అని అడిగాడు. ఇక్కడ నేను యుద్ధం చేస్తూ ఉండగా మాత్రం ఎవ్వరూ నన్ను ఓడించలేరు, ఇది తెలుసుకో. ఇంద్రుడు సాక్షాత్తుగా వచ్చినా ఓడించలేడు. ఇక నన్ను ఎలా వధించాలని ఉపాయం అంటావా, ఆ సమయం ఇంకా రాలేదు అన్నాడు. ఇక్కడ ఆ సమయం వచ్చినప్పుడు చెప్తాను. నతావన్ మృత్యుకాలవుపి పునరాగమనం కురు, అది ఇంకా రాలేదు, అప్పుడు చూసుకుందాం, మళ్ళీ రా అన్నాడు. ఇక్కడ మళ్ళీ ద్రోణుని రథం వద్దకు వెళ్ళి అదే విధంగా నమస్కారం చేయగానే ద్రోణుడు అవే మాటలు అన్నాడు. ఇక్కడ యుద్ధం నిశ్చయించిన తర్వాత నువ్వు ఇలా నా దగ్గరికి రాకపోయినట్లయితే నీకు అపజయం కలగాలని నేను కూడా శపించేవాడిని సుమా. ఇప్పుడు నీ చేత పూజ పొందాను కనుక తృప్తిగా ఉంది, యుద్ధం చేయి, విజయం పొందు, ఇది చెప్పారు. అదేవిధంగా నేను ఇక్కడ ఎందుకు నిబద్ధుణ్ణయ్యానో తెలిసింది కదా నీకు. అంటే నువ్వు మా విజయాన్ని కాంక్షిస్తే చాలు, మా హితాన్ని కోరుకుంటే చాలు, కౌరవుల పక్షాన్ని నేను యుద్ధం చేయాలి, ఈ వరం నేను కోరుతున్నాను అన్నాడు. అసలు మా విజయాన్ని కాంక్షిస్తే చాలన్నావు, నీ విజయాన్ని కాంక్షించడం ఏంటయ్యా, నీ విజయం సిద్ధమయ్యింది అన్నాడు ద్రోణుడు. ఇది తెలుసుకోవాల్సింది. అంటే ఈ మాట అలా చెప్పచ్చా అండి? యుద్ధంలో వాళ్ళ పక్షాన్ని చేస్తూ కూడా ఇలా మాట్లాడడం బాగుంటుందా అంటే, ఈ మాట కొత్తగా చెప్తున్నాడా? ఇది కూడా ఆలోచించవలసిన అంశం. ఈ మాట కొత్తగా చెప్పట్లేదు కదా, అనేక పర్యాయాలు చెప్తూనే ఉన్నాడు, ఇప్పుడు అదే చెప్తున్నాడు. కనుక ద్రోణుడు కానీ భీష్ముడు కానీ ఎక్కడ కపటము చెయ్యలేదు, ఇది తెలుసుకోవాల్సినది. ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నీకు విజయము ధ్రువము అంటున్నాడు ద్రోణాచార్యుడు. ఎందుకు అంటే, యస్య మంత్రీ హరిస్తవా, విష్ణువు ఎవరికి మంత్రిగా ఉన్నాడో వాడికి విజయం రాదో చెప్పు. ధ్రువస్తే విజయో రాజన్ యస్య మంత్రీ హరిస్తవా అహం త్వామభిజానామి రణే శత్రువుని విమోక్షసే. నీకు మంత్రి కృష్ణుడు, అందుకే నీకు విజయం నిశ్చితంగా జరుగుతుంది. ఈ విషయం నాకు తెలుసు, నువ్వు శత్రువుల్ని జయిస్తావు అంటూ మరొక మాట చెప్తున్నాడు ద్రోణాచార్యులు. యతో ధర్మస్తత కృష్ణ యత కృష్ణస్తతో జయ యుద్ధస్వ గచ్చ కౌంతేయ పృచ్ఛమాంకిం బ్రవీమితే అన్నాడు. మునుపు మనకి ఇది మహాభారత నినాదం అని ఒక మాట చెప్పుకున్నాం. ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ కృష్ణుడు ఉంటాడు, ఎక్కడ కృష్ణుడు ఉంటాడో అక్కడ జయం ఉంటుంది. ఇంకేమైనా చెప్పాలా అని అడిగాడు. ఓటమి ఎరుగని మిమ్మల్ని యుద్ధంలో జయించడం ఎలాగా అన్నాడు. ఇది అడిగాడు. అడిగితే, నేను యుద్ధం చేస్తున్నంతసేపు నీకు విజయం కలగదు, తెలుసుకో. నేను యుద్ధం చేస్తున్నంతసేపు నీకు విజయం కలగదు.
అలాగా నాకు త్వరగా మరణం కలిగేటట్లు ఏమైనా ప్రయత్నం చేస్తే చేసుకోను. పైగా నేను అస్త్ర సన్యాసం చేసి అచేతనంగా ఉంటూ ప్రాయోపవేశం చేస్తే తప్ప నన్ను ఎవరూ యుద్ధంలో జయించలేరు. అలాగే శస్త్రంచాహం రణే జహ్యాం శ్రుత్వాతు మహదప్రియం శ్రద్ధేయవాక్యాత్ పురుషాత్ ఏతత్ సత్యం బ్రవీమితే. ఈ వాక్యం మనకి చాలా అవసరం తర్వాతి పర్వాల్లో. మళ్ళీ గుర్తు చేస్తానులేండి అక్కడికి. నేను నమ్మదగినటువంటి మహాత్ముడి నుంచి అప్రియమైన విషయం విన్నట్లయితే నేను శస్త్రాన్ని విడిచిపెడతాను. ఇది సత్యం, ఇది నా నియమం అన్నాడు. అప్పటికి ద్రోణుని వయస్సు 400 సంవత్సరాలు. ఇది కూడా గుర్తుపెట్టుకో. ఒక్కొక్కరు చాలా చాలా పెద్దవాళ్ళు, అంత పెద్దవాడు. అందుకు ఆయన మనస్సులో ఆయన సంసిద్ధతలు ఆయనకు ఉన్నాయి. తన్ను సంహరించడానికి కొంచెం దృష్టజుమ్నుడు ఎదిరి సైన్యంలో ఉన్నాడని తెలుసు. దానికై పుట్టినటువంటి వాడు అక్కడ ఉన్నాడని ఆయనకు తెలుసు. అతడే అని తెలిసి కూడా ఆయనకు విద్య నేర్పాడు ఆచార్యుడిగా. గతం మనం మర్చిపోకూడదు. కనుక ద్రోణుని యొక్క మనస్సు ఏమిటనేది ఆయన పర్వం వచ్చినప్పుడు చూసుకుందాం. ప్రస్తుతానికి అక్కడ పనికొచ్చి ఒక వాక్యం మాత్రం ఇక్కడ ఉన్నది. అదేవిధంగా వీళ్ళకి నమస్కారం చేసుకుంటూ కృపాచార్యుని వద్దకు వెళ్ళి ఆయనకి నమస్కరించగానే ఆయన నుంచి అలాంటి ఆశీర్వచనములు పొందాడు. ఆయన ఒక మాట చెప్పాడు, నాకున్న వరం ఏమిటంటే నేను అవధ్యుణ్ణి, నన్ను ఎవ్వరూ చంపలేరు, నువ్వు యుద్ధం చేయి జయం పొందు. ఇది కృపాచార్యులు చెప్పినటువంటి మాట. అందుకే అనేక మంది యోగులు చెప్తారు ఇప్పటికీ కృపాచార్యులు ఉన్నారు. కృపాచార్య అశ్వత్థామ అప్పటి నుంచి ఉన్నవారే. అందుకు కృపాచార్యులు. అలాగే శల్యుడికి నమస్కారం చేశాడు వెళ్ళి. శల్యుడు వీళ్ళకి మేనమామ కదా అని వెళ్ళి నమస్కారం చేసుకున్నాడు. రాజా, నీ అనుమతి పొంది నేను నిష్కపటంగా యుద్ధం చేయాలనుకుంటున్నాను, కనుక శత్రువులను జయించడానికి నువ్వు అనుమతించాలి అంటే, నువ్వు ఇలా వస్తావని ఊహించానయ్యా, రాకపోయింటే మాత్రం నాకు కోపం వచ్చేస్తున్నా. వచ్చినందుకు చాలా సంతోషించాను, నీ పూజకు ప్రీతి చెందాను, నీకు అనుమతిస్తున్నాను, యుద్ధం చేయి జయం పొందు. తప్పకుండా మీరు నేను ముందు చెప్పింది గుర్తుంది కదా నమస్కారం చేశాడు. ముందేం చెప్పాడు? కర్ణుడితో యుద్ధం చేస్తున్నప్పుడు ఆయన తేజోవధ నువ్వు చేయాలన్నాడు. అంటే ఆయన ఉత్సాహాన్ని నువ్వు తగ్గించాలి, అది కోరుకున్నాడు కదా, దాన్ని గుర్తు చేశాడు ఈ విధంగా. ఆ తర్వాత తిరిగి వస్తూ ఉండగా సైన్యంలో ఉన్నాడు కానీ యుద్ధం చేయడానికి సిద్ధపడని కర్ణుని వద్ద కృష్ణుడు వెళ్ళాడు. ఆయన ఇంటికి వెళ్ళి పడుకోలేదు, సైన్యంలో ఉన్నాడే తప్ప ద్వైరథ యుద్ధాల్లోనూ ఎదురు వాళ్ళతో యుద్ధం చేయడానికి మాత్రం కర్ణుడు సిద్ధంగా లేడు. ఎందుకు? భీష్ముడు పడితే తప్ప యుద్ధం చెయ్యనన్నాడు గనక కర్ణుడు మామూలుగా ఉన్నాడు. ఆయన వద్దకు వెళ్ళాడు కృష్ణుడు. నువ్వు భీష్ముని మీ ద్వేషంతో శృతం మే కర్మ భీష్మస్య ద్వేషాత్ కిల నయోత్స్యసే. అతను మీ ద్వేషంతో యుద్ధం చేయట్లేదు కదా, భీష్ముడు పడిపోయిన తర్వాత యుద్ధం చేస్తానన్నావు కదా, భీష్ముడు పడిపోయే వరకు మా పక్షంలో ఉండి యుద్ధం చేయకూడదా అని అడిగట కృష్ణుడు. అందులో ఉన్న చమత్కారం, కర్ణ హృదయాన్ని బయటపెట్టడం, ఇవన్నీ కృష్ణుడికే చెల్లు. ఇందులో వంచన లేదు, ఏమీ లేదు. అప్పుడే ఉన్నమాట చెప్పాడు, నా విప్రియం కరిష్యామి ధాత్తరష్టస్య కేశవ త్యక్త ప్రాణం హిమాం విద్ది దుర్యోధన హితైషిణం. దుర్యోధనుడికి నేను ఎప్పుడు అప్రియం చేయను, ఆయన మేలు కోసం ప్రాణాలనైనా ఇస్తానన్నాడు. నిజానికి ఆయన మేలు కోరేవాడైతే అటు ఉండేవాడు కాడు. కానీ ముందనుకున్న కృష్ణకర్ణ సంవాదం మనకు గుర్తుండాలి. అదే అభిప్రాయం ఇక్కడ కూడా కనబడుతున్నది. మొత్తానికి ధర్మరాజు ఈ విధంగా వెళ్ళి ఇటు సేన కట్టసేరంగ మధ్యలో నిలబడి, ఇప్పుడు ఆఖరిగా ఒక మాట చెప్తున్నాను, మళ్ళీ ఎవరైనా మనసు మార్చుకుని పాండవుల పక్షంలో యుద్ధం చేయడానికి రాదరుచుకుంటే రావచ్చు అని ప్రకటన చేశాడు ఆయన ధర్మరాజు. ఆ ప్రకటన చేసిన వెంటనే ధృతరాష్ట్రుడికి ఒక వైశ్యకాంత వల్ల కలిగినటువంటి పుత్రుడున్నాడు, యూత్సుడు. ఆయన ఉత్సాహంగా నేను వస్తానన్నాడు. ఆయన ఇక్కడ రావయ్యా, నువ్వు తప్పకుండా రావచ్చు, ఎందుకంటే ఇప్పుడు మేము చేసే యుద్ధంలో ధృతరాష్ట్ర పుత్రులు ఎవ్వరు మిగలరు, తర్వాత అతనికి ఏదైనా చెయ్యదలుచుకుంటే నువ్వు మిగలాలి కనుకొని వీటొచ్చి అని పిలిచాడు ఇక్కడ. ఆ విధంగా యూత్సుడు వచ్చి ఇక్కడ చేరాడు. మొత్తానికి యూత్సుడికి మొదటి నుంచి దుర్యోధనుడు పాపకృత్యాలు నచ్చట్లేదు. ధాతరాష్ట్రులు అందరూ అటు ఉన్నారు కనుక ధృతరాష్ట్రపుత్రుడు తాను కూడా అటు ఉన్నాడు. కానీ ఇప్పుడు ధర్మపక్షంలోకి ఐచ్ఛికంగా చేరిపోయాడు ఆయన. మళ్ళీ రథం దగ్గరికి వెళ్ళి యుధిష్ఠిరుడు ఆ కవచాన్ని ధారణ చేసి మళ్ళీ ఆయుధాలు పట్టుకుని రథాన్ని అధిరోహించాడు. ఇప్పుడు ఈ పాండవుల ప్రవర్తన చూసినటువంటి వారిలో అటు ఇటు ఉన్నటువంటి వారందరూ సంతోషించారు అన్నారు ఇక్కడ. దుర్యోధనాదులను పక్కన పెట్టేద్దాం, కానీ కౌరవ సేనల్లో కూడా ముఖ్యమైన వారు, ఆహా ఏమి సంస్కారం, నీతి తెలిసిన మహానుభావుడు కనుక ఇలా ప్రవర్తించాడు అనుకుంటున్నారు.
మొత్తం ఆ సైన్యంలో ఉన్నవాళ్ళు మ్లేచ్చులు ఆర్యులు కూడాను ఇది చూసి ఆశ్చర్యపడిపోయి పాండవుల ప్రవర్తనకు గద్గద కంఠంతో అభినందనిచ్చారు అన్నారు. ఇక్కడ మ్లేచ్ఛాశ్చార్యాశ్చ ఏ తత్ర దదృశు శుశ్రువుస్తదా, ఇక్కడ మ్లేచ్ఛ ఆర్య అనే శబ్దములు వాడే. కానీ మన పాశ్చాత్యులు చెప్పినప్పుడు ఆర్య ద్రావిడే లేదు, భారతదేశమంతా ఆర్య దేశమే, ఇది తెలుసుకోవాలి. ద్రవిడ ఆర్య విభాగములు తరువాత వారు చేసినవి. అయితే దేశముల రీత్యా అంగవంగ కళింగ కర్ణాట ఇత్యాది విభాగములు చేసినప్పుడు ద్రవిడ అని విభాగం ఉంది. అది వివిధ రాజ్యముల విభాగంగా చెప్పారు, కానీ రెండు విభిన్న సంస్కృతులు కావు. ఆసేతు సీతాచలం ఇంకా ఖండములు కాకముందు ఉన్నటువంటి భరతవర్షమంతా కూడా కలిసి వేద భూమియే, కర్మభూమియే. వేద విరుద్ధమైన వారు ఒకవైపు, వేద సమ్మతులు ఒకవైపు లేరు. అది తెలియక వేద సమ్మతంగా వచ్చినటువంటి వారు ఉత్తరం వైపు నుంచి వచ్చిన వాళ్ళందరూ ఆర్యులని, వారు సింధు దేశం నుంచి తరిమి కొట్టగా దక్షిణం వైపు వచ్చిన వాళ్ళ ద్రవిడులని ఈ లేనిపోని కల్పన చేసి భారతీయుల మధ్య విభేదం సృష్టించడానికి పాశ్చాత్య కుట్ర బాగా ఫలించింది. మన స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా తప్పుడు చరిత్రలు ఇప్పటికీ చెప్తున్నాం. ఇక్కడున్న పెద్దవాళ్ళు కూడా వెంటనే ఈ మాటను అంగీకరించరు, కానీ అనేక మందిని ఖండన చేసి పెద్దలు ఇప్పుడు చెప్పారు, కానీ మనం జీర్ణించుకుపోయింది అసత్యం. మ్లేచ్ఛ ఆర్య ఈ రెండూ కూడా వ్యతిరేక పదములుగా చెప్పారే తప్ప ఆర్య ద్రావిడ లేదు. మీరు పరిశీలించే మ్లేచ్ఛ ఆర్య, ఆర్య అంటే గౌరవించదగిన, ఇది అర్థం. కనుక వేదధర్మాన్ని అనుసరించే వాళ్ళందరూ ఆర్యులే, భారతదేశం అంతా ఆర్యదేశమే. మ్లేచ్ఛులు అంటే వేద బాహ్యులు, ఇది తెలుసుకోవాల్సింది. వేదధర్మానికి బాహ్యులైనటువంటి వారు మ్లేచ్ఛులు. కనుక అటువంటి వారు కూడా సేనల్లో ఉన్నారు. ఆ సేనలకు ఎన్నెన్ని రాజ్యాల నుంచి ఎలాంటి వాళ్ళు వచ్చారో వర్ణిస్తూ ఉంటే మ్లేచ్ఛ నిషాద కిరాతాది రాజులు కూడా అక్కడికి వచ్చారు అని చెప్పారు. వాళ్ళు కూడా చూసి దీనికి ఆశ్చర్యపోయారు అంటే అది యుధిష్ఠిరుని యొక్క ప్రవర్తన, పాండవుల యొక్క గొప్పతనం. ఇంకా ప్రథమ దివస యుద్ధం మొదలైనది. యుద్ధంలో ప్రధానంగా వీరులందరూ ఉత్సాహంగా ఉన్నారు. ముందు భీమసేనుడు గొప్ప నాదం చేశాడు. అందరూ శంఖాలు అవన్నీ నాదం చేస్తూ ఉంటే వాళ్ళ మధ్యలోంచి భీముడు నాదం చేశాట. ఈ నాదం ఎంత తీవ్రంగా వచ్చిందంటే కౌరవసేన ఒక్కసారి వణికింది ఆ నాదానికి. అక్కడ ఉన్నటువంటి గుర్రములు గజములు కూడా ఆ నాదానికి మూత్ర విసర్జన చేసేట, అంత భయంకరమైన నాదం అది. పైకి నాదం అనగానే అరణ్యపురంలో ఒక విషయం గుర్తు రావాలి. నువ్వు యుద్ధంలో గంభీరంగా నాదం చేస్తే నేను కూడా దాన్ని బృంహితం చేస్తాను, నీ నాదంతో నా కంఠనాదం కలుపుతాను అన్నాడు హనుమంతుడు, గుర్తుందా? దాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది. శంఖదుందుభి నిర్ఘోషం వారణానాంచ బృంహితం సింహనాదంచ సైన్యానాం భీమసేనారవోభ్యభూత్. ఆ విధంగా ఆయన గర్జన చేయగానే వాహనాని చ సర్వాణి శకృన్మూత్రం ప్రశుశ్రుభు, అంత భయంకరమైన గర్జన చేశాడు. పైగా ఆయన రూపాన్ని చూస్తున్న గర్జన వినగానే ఒక్కసారి అందరూ భయకంపితులయ్యారు. ఇటువైపు దుర్యోధనుడు, దుర్ముఖుడు, దుశ్శలుడు, శలుడు మొదలైన వారందరూ కూడాను యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. ఇక ఇటువైపు భీమసేనుడు, అర్జునుడు, యుధిష్ఠిరుడు మొదలైన వారు, ద్రౌపది పుత్రులు, అభిమన్యుడు, దుష్టజుమ్నుడు వీరందరూ కూడా పర్వతాలను కూడా ఢీకొట్టగలమన్నంత ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. మొత్తానికి అటు ఇటు ఉన్న ద్రోణ శిష్యులు ఉత్సాహంగా ఉన్నారన్నాడు. అటు వాళ్ళు ఇటు వాళ్ళందరూ ద్రోణి యొక్క శిష్యులే. అప్పుడు భీష్ముడు యుద్ధంలో తన రథాన్ని అర్జునుడి వైపు నడపడం మొదలుపెట్టాడు. మొదలవుతుంది ఇక్కడ మొదటి రోజు యుద్ధం జరుగుతున్నది. అర్జునుడు కూడా గాంధీవాన్ని తీసుకుని ముందుకు వస్తున్నాడు. పైగా వ్యూహములు అటు ఇటు పన్నబడ్డాయి. రణశిరస్సున యుద్ధానికి శిరోభాగమునందు అర్జునుడు కృష్ణుని నడిపే రథంపై నిలబడ్డాడు. ఇరువురు ఆయుధాలను ప్రయోగిస్తున్నారు. భీష్ముడు అర్జునుడిపై బాణములు వేశాడు, కానీ అర్జునుడిని చలింపజేయలేకపోయాడు అన్నారు. అలాగే అర్జునుడు కూడా బాణములు వేశాడు, కానీ భీష్ముడిని చలింపజేయలేకపోయాడు. అలా యుద్ధం జరుగుతున్నది. ఆ యుద్ధంలో అటు ఇటు ఉన్నట్టు వీరులందరూ కూడా విజృంభిస్తున్నారు. అదేవిధంగా ధర్మరాజు శల్యుడి మీదకి యుద్ధానికి వచ్చాడు. శల్యుడు అంటే మనం ముందే చెప్పుకున్న మద్దర్రాజు, ఆయన మీదకి యుద్ధానికి వచ్చాడు. ఇలా దుష్టజుమ్నుడు ద్రోణుడితో యుద్ధానికి తలపడ్డాడు. విరాటుడు భగదత్తుడితో యుద్ధానికి సిద్ధమయ్యాడు. అలా ఘటోత్కచుడు ఇటువైపు ఉన్నాడు. అంటే ఇటు రాక్షసులు ఉన్నారు కదండి అంటే అటేం తక్కువ లేడు. అలంబుషుడు అని రాక్షసుడు అక్కడున్నాడు. ఇద్దరికి సరిపోయింది. అలంబుషుడిని ఎదుర్కోవడానికి ఈయన వెళ్ళాడు. ఇలా పరస్పరం వాళ్ళు యుద్ధాలు చేసుకుంటున్నారు. ఇక ద్రుపదుడు సింధురాజు అయిన జయద్రథుడిని ఎదుర్కొన్నాడు. ఇక శకుని ధర్మరాజు పుత్రుని ప్రతివింధ్యుని మీదకి వెళ్ళాడు. ప్రతివింధ్యునికి శకునికి యుద్ధం జరుగుతుంది. అదేవిధంగా అర్జునుడి యొక్క పుత్రుని ఇరావంతుడు
శృతాయుష్తో యుద్ధానికి దిగాడు అన్నారు. ఇరావంతుడు ఉలూపికి అర్జునుడికి కలిగినటువంటి సంతానం, నాగకన్యను ఉలూపికి కలిగిన సంతానం. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఇరావంతుని ఒక దేవతగా ఆరాధిస్తూ ఉంటారు. శిరోమాత్రంగా పెట్టి కొన్ని ప్రాంతాల్లో ఇరావంతుణ్ణి ఒక నాగస్వరూపంగాను, అదేవిధంగా అర్జును పుత్రుడిగాను ఒక దేవతా స్వరూపంగా భావన చేసి ఆరాధించడం ఉంది. కొన్ని చోట్ల ఆలయాలు కూడా ఉన్నాయి ఇరావంతుడికి. ముఖ్యంగా తమిళనాడు కొన్ని ప్రాంతాల్లో కనబడుతుంటుంది. అతడు వస్తూనే మహావీరత్వంతో ముందుకు వచ్చి శృతాయుష యొక్క రథం అశ్వాలను కొట్టాడు. ఆయన అలా విజృంభిస్తున్నాడు. ఇలా పరస్పరం యుద్ధం జరుగుతున్నది, భీకరంగా సాగుతున్నది. చిత్రం ఏంటంటే ప్రతివారు సమాన బలం చూపిస్తున్నట్టుగా వెళుతున్నది. అయితే భీష్ముడు విజృంభించాడు. ఎప్పుడో పాండవ సేన వణుకుపోయింది మొత్తం కూడా. భీష్ముడు తన విశాల రథం మీద నిలిచి ఉన్నాడు. ఆ ధ్వజంపై నక్షత్రాలు, తాళవృక్షము ఇది గుర్తుగా ఉన్నటువంటి ధ్వజంతో ఆయన విజృంభిస్తున్నాడు. అప్పుడు అభిమన్యుడు మొదలైన వారు కూడా భీష్ముడిని ఎదుర్కొన్నారు. శల్యుడు కూడా యుద్ధం చేస్తుంటే అతను ఎదుర్కొనడానికి విరాటరాజపుత్రుడిని ఉత్తరుడు వచ్చాడు ముందుకి. ఆ ఉత్తరుడికి శల్యుడికి భయంకరమైన యుద్ధం జరిగింది. ఆ ఉత్తరుడు కూడా ఒక ఏనుగు మీద వస్తూ ఉన్నాడు. ఆ యుద్ధంలో ఉత్తరుడు గొప్ప ప్రతాపాన్ని చూపించాడు. కానీ శల్యుడి చేతిలో ఉత్తరుడు మరణించాడు. అప్పుడు ఉత్తరుడికి సోదరుడు వరుసైనటువంటి శ్వేతుడు అనేటువంటి వాడు భీష్ముడితో తలపడ్డాడు. అక్కడ శ్వేతుడు భీష్ముడితో చేసిన యుద్ధాన్ని ఒక అధ్యాయం పైన వర్ణించాడు వ్యాస భగవానుడు. అంటే శ్వేతుడు చాలా గట్టి దెబ్బ ఇచ్చాడు భీష్మాచార్యుల వారికి. అయితే భీష్ముడు వెళ్తున్నప్పుడు భీష్ముడిని రక్షించుకోవడానికి చుట్టూ కూడా బలం ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళే ఉన్నారు. ప్రధానమైన సేనాధ్యక్షుడిని కాపాడుకోవడానికి వాళ్ళు ఉంటారు. వాళ్ళతో వీళ్ళతో కూడా యుద్ధం చేయాలి. అలా శ్వేతుడు సిద్ధపడ్డాడు. ఎప్పుడో శ్వేతుడికి సహాయంగా పాండవ సేనల్లో కొంతమంది వచ్చారు. యుద్ధం జరుగుతుంది. ఆ శ్వేతుడు చూపించిన ప్రతాపానికి భీష్ముడి యొక్క రథధ్వజం కింద పడిపోయింది కూడా. దాంతో భీష్ముడు ప్రమాదంలో పడ్డాడని ఒక భయం కౌరవ సేనల్లో ఆక్రమించింది. భీష్ముడు శ్వేతుని చేతిలో మరణించరాదు, మాన ప్రపశ్యమానానాం శ్వేతాన్ మృత్యుమవాప్స్యతి. శ్వేతుని చేతిలో మరణించకూడదు అని చెప్పి వెంటనే దుర్యోధనుడు మొదలైన వారందరూ కూడా భీష్మునికి పక్కనకు వచ్చి శ్వేతుడితో తలపడ్డం మొదలుపెట్టారు. అప్పుడు శ్వేతునికి రక్షణగా పాండవీరులు కూడా ఉన్నారు. యుద్ధం చాలాసేపు జరిగినది. ఆ యుద్ధంలో చిట్ట చివరికి ఇతను నిరోధించడం కష్టమని చెప్పి భీష్ముడు ఒక బాణాన్ని తీసుకుని బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి శ్వేతునిపై విడిచిపెట్టాడు. ఆ బ్రహ్మాస్త్ర ప్రభావం చేత ఆయన కవచం చీలిపోయి హృదయం భేదించబడి శ్వేతుడి నేల మీద పడి మరణించాడు మొదటి యుద్ధంలో. ఆ తర్వాత మళ్ళీ భీముడి పరాక్రమం మొదలైంది. అనేక మంది కౌరవీయులను కొడుతున్నాడు భీముడు. అటు తర్వాత ఆ మొదటి రోజు యుద్ధంలోనే సాయంకాలం అయ్యేటప్పటికీ భీష్ముని పరాక్రమానికి పాండవసేన చాలా దెబ్బతిన్నది, పాండవసేన వైపు. అప్పుడు వెనక్కి మరలి రాత్రి శిబిరాలకు వెళ్ళిన తర్వాత యుధిష్ఠిరుడికి మనస్సులో చింత పట్టుకుంది. మొదటి రోజు భీష్ముడు ఇలా విజృంభిస్తే మన గతి ఏమిటి, మన సేన తగ్గిపోయే ప్రమాదం కనబడుతుంది అని కృష్ణుడితో చెప్పుకున్నాడు. భీషణ పరాక్రమాన్ని భీష్ముడు చూపించాడు, గమనించావు కదా అనంటే, నువ్వు చింతించక నాయనా, విజయం మన వైపు ఉంది, నువ్వు బాధపడవలసిన అవసరం లేదు. నీ వైపు ఉన్నవాళ్ళు ఎవరు తక్కువ వాళ్ళు కారు. ఈ శిఖండి భీష్ముని సంహరించడానికి పుట్టినటువంటి వాడు, ఇందులో సందేహం లేదు. అతను మన వైపు ఉన్నాడు. అదేవిధంగా ద్రోణుడికి ప్రాణాంతకుడుగా పుట్టిన ధృష్టద్యుమ్నుడు మన వైపు ఉన్నాడు. ఇక భీష్ముడు మొదలైన వారిని సంహరించడానికి ప్రతిజ్ఞ కూడా పట్టున్నాడు అర్జునుడు. శిఖండి ఉండడమే కాకుండా అర్జున ప్రతిజ్ఞ కూడా ఉన్నది. కనుక నువ్వు తగిన వ్యూహరచన చేయి. ఇక్కడ యుద్ధ విషయంలో పరిశీలిస్తే వ్యూహరచనలో ధర్మరాజు గొప్ప నేర్పరి. సైన్యాన్ని ఎలాగ ఏ రూపంలో ఉంచాలి శత్రువులను కొట్టడానికి అన్నప్పుడు ఆ వ్యూహంలో ఆయన చాలా గొప్పవాడు. ఇప్పుడు ఒక వ్యూహాన్ని పన్నాడు యుధిష్ఠిరుడు. క్రౌంచారుణ వ్యూహం అని క్రౌంచ వ్యూహం అంటారు. ఒక మహాపక్షి ఆకారంలో దీన్ని తయారు చేస్తారు. శత్రు సంహారకమైన వ్యూహం ఇది. ఈ వ్యూహము బృహస్పతి ఇంద్రుడికి బోధించట. అంటే యుద్ధనీతి శాస్త్రం ఎంత ఉందో చూడండి. రాజనీతి, యుద్ధనీతి, వీటికి సంబంధించినటువంటి శాస్త్రములు చాలా ఉన్నాయి. శుక్రాచార్యులు, బృహస్పతి మొదలైన వారు వీరు ప్రవర్తకులు. అందుకే ఆ శాస్త్ర ప్రవర్తకుడి పేరు కూడా చెప్పారు. ఎం బృహస్పతిరింద్రాయ తదా దేవాసురే బ్రవీత్. దేవాసుర సంగ్రామ కాలంలో బృహస్పతి ఇంద్రుడికి బోధించినటువంటి క్రౌంచ అరుణ వ్యూహం. దాని ప్రకారంగా ప్రాతకాలంలోనే దాన్ని ఏర్పాటు చేసి పెట్టాడు. ముందు అర్జునుడిని అగ్రభాగంలో పెట్టాడు. అంటే రథసహితంగా ఉన్నటువంటి అర్జునుడిని, కృష్ణార్జునులు ఉంటారు. ఇక మిగిలినటువంటి స్థానాల్లో ఎవరెవరు ఉంటారు అనేది కూడా చెప్తూ, ద్రుపదుడు ఆ వ్యూహంలో శిరోభాగంలో ఉంటాడు. ఆ శిరస్సుకి అగ్రభాగంగా చెప్పబడుతున్నది అర్జునుడు.
ఇక కుంతిభోజుడు ధృష్టకేతువు వీళ్ళు ఉభయులు కూడా నేత్రముల స్థానంలో ఉంటారు. దాశార్ణులు, ప్రభద్రులు, అనూపకులు, కిరాతులు ఈ సైన్యమంతా కంఠస్థానంలో ఉంటారు. మొత్తం క్రౌంచ వ్యూహం ఎలా ఉంటుందో చూపిస్తున్నారు ఇక్కడ. అలాగే పటచ్చరులు, పౌండ్రులు, పౌరవకులు, నిషాదులు వీళ్లతో కూడి యుధిష్ఠిరుడు పృష్ఠస్థానంలో ఉంటాడు. మొత్తం సైన్యానికి రక్ష పృష్ఠభాగంలో ఉన్నటువంటి వారు. అలాగే భీమసేనుడు, ధృష్టద్యుమ్నుడు 2 రెక్కల స్థానంలో ఉన్నారు. వాళ్ళ రెక్కల స్థానంలో ఇటు అటు నిలబడితే వాళ్ళని అనుసరించి అటు ఇటు కొన్ని సైన్యాలు ఉన్నాయి. ఆ సైన్యములు ఏమిటి అని చెప్పినప్పుడు వాళ్ళతో పాటు ఉన్నటువంటి వాళ్ళు ద్రౌపది పుత్రులు అభిమన్యుడు, సాత్యకి, దారదులు, పుండ్రులు, కుండీవిషులు, మారుతులు, ధేనుకులు, తంగణులు, పరతంగణులు, బాహ్లికులు, తిత్తురులు, చోళులు, పాండ్యులు వీళ్ళందరూ కూడా కుడి రెక్కలో ఉన్నారు. ఎడమ రెక్కలో అగ్నివేశులు, హుండులు, మానవులు, దానబారులు, శబరులు, ఉద్భసులు, వత్సులు, నాకులు, నకులులు, ఇక్కడ సహదేవుడు, నకులుడు కూడా అక్కడ నిలబడి ఉన్నారు. ఈ విధంగా 2 రెక్కల్లో ఇంతమంది సైన్యం ఉంది. ఒక దృశ్యం మనం భావించుకోవడానికి పనికొస్తుందని చెప్తున్నాం. అలాగే ఈ పక్షాల స్థానంలో 10,000 మంది, శిరస్థానంలో 1,00,000 మంది, పృష్ఠభాగంలో 10,20,000 మంది, మెడభాగంలో 1,70,000 మంది రథాలతో సైన్యాలు ఉన్నాయట. అది అంతా కలిపి క్రౌంచారుణ వ్యూహం. దీన్ని బట్టి ఆ వ్యూహ రచనలు కూడా ఆలోచించేటప్పటికీ ఆనాటికే యుద్ధ విద్యలో భారతీయ సంస్కృతి ఎంత ఉదాత్త స్థాయిలో ఉందో మనకు తెలుస్తున్నది ఇక్కడ. దీన్ని అనుసరించి కౌరవులు వ్యూహరచన చేసుకున్నారు. ఒక మహావ్యూహాన్ని వారు రచించుకున్నారు అన్నారు. ఆ తర్వాత ధనంజయుడు పరాక్రమించాడు. ఎందుకంటే క్రితం రోజున భీష్ముడి పరాక్రమంతో పాండవ సేన ఎంతో క్షోభపడింది. అందుకే అర్జునుడు ఈరోజు మరింత విజృంభించాడు. భీష్ముడు కూడా ఏం తక్కువ తినలేదు. యుద్ధం మాత్రం ఆయన సంపూర్ణమైన శక్తితో చేస్తున్నాడు. అలా విజృంభించగానే అర్జునుడు వాడికి సమాధానం చెప్తున్నాడు. అర్జునుని పరాక్రమం చేత భీష్ముడు పాండవ సేన దెబ్బ కొట్టకుండా ఆపగలిగాడు. చాలా వరకు పాండవ సేన గట్టిగా ఉన్నది. అర్జునుడి పరాక్రమంతో, అదేవిధంగా భీమసేనుడు వాళ్ళ పరాక్రమాలతో కౌరవసేన భయపడిపోతుంది. ఇలాంటి స్థితి చూసి అర్జునుని వల్ల, కేవలం అర్జునుడి వల్లే తన సేన అంతా దెబ్బతిండాన్ని గమనించినప్పుడు దుర్యోధనుడు భీష్ముడితో మాట్లాడు. తాత, నువ్వు ద్రోణుడు బ్రతికుండగా కూడా అర్జునుడు కృష్ణుడితో కలిసి మన సేనల్ని భయంకరంగా నరికేస్తున్నాడు చూసేవా? ఇతకు దురలవాటండి. మాటి మాటికి వెళ్ళి వాళ్ళని పొడవడం. అది ఎందుకు అలా పొడుస్తాడు అంటే వాళ్ళకి మరింత కోపం వచ్చి విజృంభించాలనేమో, అది వాడి ఉద్దేశం. పైగా నేను నిన్ను నమ్ముకుని కర్ణుని కూడా విడిచిపెట్టాను తెలుసు కదా తాత. నువ్వు పడే వరకు యుద్ధం చేయను కర్ణుడు లేకపోయినా పర్వాలేదు, నువ్వు యుద్ధం చేస్తే చాలన్నాను. నువ్వు చెప్పావు నన్నో కర్ణుడినో ఎవరినో ముందే ఎంచుకో అని చెప్పావు. అయినా నిన్ను ఎంచుకున్నాను. అసలు కర్ణుడు అస్త్ర సన్యాసం చేసి పక్కనున్నాడు. ఎప్పుడూ నా హితం కోరేటువంటి కర్ణుడిని పక్కన పెట్టాను. పైగా అర్జునుడితో యుద్ధం చేయగలిగిన వాడిని కర్ణుడు కూడా పక్కన పెట్టాను. అలాంటి వాడిని కూడా పక్కన పెట్టి నిన్ను ఎంచుకున్నప్పుడు నువ్వు వీళ్ళని సంహరించడానికి ప్రయత్నించాలి కదా అంటే వెంటనే ధిక్షాత్ర ధర్మం అన్నట్టు ఒక్కసారి భీష్ముడి క్షాత్రధర్మం ఏమిటి అన్నాడు ఇక్కడ. అంటే అర్థం ఏంటంటే క్షాత్రధర్మాన్ని అంగీకరించినప్పుడు కొన్ని ఇష్టం లేనివైనా భరించవలసి వస్తుంటాయి. అందుకు ధిక్షాత్రం ధర్మమిత్యుక్త్వా ప్రాయాత్ పార్థరథం ప్రతి. వెంటనే రథాన్ని అర్జునుడు వైపు తోలాడు. కానీ ఇక్కడ గమనించవలసింది, ఎక్కడా కూడా ద్రోణుడు కానీ భీష్ముడు కానీ కపట యుద్ధం చేయలేదు. వాళ్ళు ఇచ్చిన మాటకి కట్టుబడి పాండవ సేనను కొట్టడానికే సిద్ధపడి మహావీరంగా విజృంభిస్తున్నారు వాళ్ళు. ఈ లోపల అశ్వత్థామ, దుర్యోధనుడు, వికర్ణుడు వీళ్ళందరూ కూడా భీష్ముని చుట్టూ ఆయన రక్షకులుగా నిలబడి ఉన్నారు. ఎప్పుడైతే వాళ్ళందరూ వచ్చారో అర్జునుడికి రక్షకుడుగా కూడా వారి సైన్యం కూడా చేరుకున్నది. మొత్తానికి అర్జునుడు అద్భుతమైన బాణపరంపరను వేస్తూ ఉంటే భీష్ముడు కూడా వాటి గట్టి సమాధానమే చెప్తున్నాడు. ఇది చూస్తూ ఉంటే నిర్విశేషమయుధ్యేతాం కృతప్రతికృతైషణౌ ఉభౌ యుద్ధాభినందినౌ. ఆ ఇద్దరూ కూడా యుద్ధాన్ని అంత ఆనందంగా ఉత్సాహంగా చేస్తున్నారు. ఇద్దరి యుద్ధం సమస్థాయిలో ఉంటున్నది. అలాగే భీష్ముడు ఒకేసారి అనేక బాణములు ప్రయోగిస్తుంటే అర్జునుడు కూడా ఏకపర్యాయంలో అనేక బాణములను కొడుతూ ఆ బాణాలు ఇక్కడికి రాకుండానే ముక్కలు చేస్తున్నాడు. అలాగే భీష్ముడి బాణాలను చిన్నాభిన్నం చేయడమే కాకుండా అనేక రకమైన బాణములు భీష్ముడికి తగిలేటట్టు వేస్తున్నాడు. భీష్ముడు కూడా అదేవిధంగా బాణప్రయోగం చేస్తున్నాడు. ఇలా వాళ్ళు ఎంత చేసినప్పటికీ కూడాను గాయపరచలేకపోయారు అన్నాడు. బాణాలు ప్రయోగిస్తున్నారు కానీ ఎవరికీ గాయములు కావట్లేదు.
కృష్ణ పరమాత్మ కూడా రథాన్ని చాలా చమత్కారంగా తిప్పుతున్నాడు. బాణప్రయోగంలో అర్జునుడికి కానీ రథానికి కానీ దెబ్బ తగలకుండా చిత్రమండలాకారముల్లో తిప్పుతున్నట్ట. అది చూసి భీష్ముడి సారథి కూడా ఆ విధంగానే జాగ్రత్త పడుతున్నాడు. ఇలా యుద్ధం జరుగుతుంటే ద్రోణుడికి ధృష్టద్యుమ్నుడికి మధ్య కూడా గొప్ప పోరాటం ఆ రోజు కూడా జరిగింది. ఎవరు గెలుస్తారా అన్నట్లుగా ఒకసారి ఆయన విజృంభణ అయితే ఇంకోసారి ఈయన విజృంభణ కనబడుతున్నది. ఇలా ఉంటూ ఉంటే భీముడు కూడా ధృష్టద్యుమ్నుడికి రక్షగా వచ్చాడు, ద్రోణుడితో యుద్ధం చేస్తున్నాడు. ఆ సమయంలో ద్రోణ రక్షణ కోసమని దుర్యోధనుడు భానుమంతుడు అనేటువంటి వాడిని నియోగించాడు. అది కళింగ దేశానికి చెందినవాడు, పెద్ద సేనతో వచ్చాడు. అతను భీముని ఎదుర్కొన్నాడు. అలా భీముని మొత్తం కళింగ సేన అంతా వచ్చి ఎదుర్కొంది. మొత్తం కళింగ సేన చాలా విస్తారమైనది, అది భీముడిని ఎదుర్కొంది. ఇక్కడ భీముడి పరాక్రమాన్ని ఒక అధ్యాయం అంతా అద్భుతంగా వర్ణించి చూపించారు. ఆ భీముడు అలా విజృంభించి ఆ కళింగ రాజు అయినటువంటి శృతాయువుని, అదేవిధంగా ఈ భానుమంతుడు, కేతుమంతుడు, శక్రదేవుడు మొదలైన ప్రధానమైన నాయకులతో పాటు కళింగ సేనంతటి కూడా అంతమొందించాడు భీమసేనుడు ఒక్కడు కూడా. అది ఆశ్చర్యకరమైన యుద్ధాన్ని చేశాడు భీముడు. తర్వాత అర్జునుడికి భీష్ముడికి యుద్ధం జరుగుతూ ఉండగా అభిమన్యుడు అక్కడికి చేరుకున్నాడు. అర్జునుడికి పక్కన తోడుంటూ ఆయన కూడా భీష్మునితో పాటు ఉన్న వాళ్ళని ఎదుర్కొంటున్నాడు. ఆ సమయంలో దుర్యోధన పుత్రుడైన లక్ష్మణుడు అభిమన్యుడిని ఎదుర్కోవడానికి వచ్చాడు. అది ఉత్సాహకరంగా జరుగుతోంది ఆ యుద్ధం. అందులో అభిమన్యుడి యొక్క ధనస్సుని లక్ష్మణుడు బాణంతో కొట్టివేశాడు. ఈయనేం తక్కువ తెలియదు, మరొక ధనస్సు తీసుకుని లక్ష్మణుడు కూడా ఆ విధంగానే లక్ష్మణుడి యొక్క విల్లుని మధ్యలోనే ఛేదించాడు. అలా భయంకరమైన ప్రతాపం చూపిస్తున్నాడు అభిమన్యుడు. లక్ష్మణ కుమారుడు భయపడుతున్న సందర్భం అది. వెంటనే దుర్యోధనుడు, నా పుత్రుడికి ప్రమాదం జరుగుతోంది కదా, ఆయన రక్షించడానికి అటు చేరుకున్నారు. ఆ చేరుకుని అతడితో పాటు దుర్యోధనుడితో పాటు కొందరు వచ్చి అనేక రకాల ఆయుధాలు తీసుకుని అభిమన్యుడిపై దాడికొచ్చారు. ఎప్పుడైతే ఆ విధంగా జరుగుతుందో అది చూసిన అర్జునుడు అటు భీష్ముడికి సమాధానం చెప్తూనే అభిమన్యుని పక్కనకు వచ్చాడు. ఆ వచ్చినప్పుడు ఆ చుట్టూ ఎలా చుట్టుకున్నారు అర్జునుని అంటే, రథాలపైన, ఏనుగులపైన, గుర్రాలపైన అన్ని రకాలుగా చుట్టుకున్నారు. పైగా ఒక్కొక్కరి చేతుల్లో ఒక్కొక్క రకమైన ఆయుధం ఉంది. ఇదంతా అర్జునుడు గమనించాడు. తాను ఒక్కడే అయినప్పటికీ కూడా ఆ వందల కొలది రాజుల్ని ఒక్కసారి తన అస్త్రప్రయోగం చేసి మొత్తం చెల్లాచెదురు చేయగలిగాడు అర్జునుడు అక్కడ. పైగా వాళ్ళందరూ కూడా కొందరు గదలెత్తి పట్టుకున్నారు, కొందరు కత్తులు, కొందరు ప్రాసములు, కొందరు శరములు, కొందరు అంకుశాలు ఇత్యాది రకరకాల ఆయుధాలు పట్టుకుని నిలబడ్డారు వీళ్ళందరూ. వాళ్ళందరి చేతులు ఏకకాలంలో కింద పడేట్టు అర్జునుడు బాణప్రయోగం చేశాడు. ఆ యుద్ధ వర్ణన చేసిన వ్యాసుల వారికి నమస్కారం చేసుకోవాలి. చాలా యుద్ధ వర్ణన చేసిన మీరు అనుకుంటారు, కానీ చాలా తక్కువ చేసుకుంటున్నాం మనం. అక్కడక్కడ ముఖ్యమైన అలా చెప్పుకుంటూ వెళ్ళవలసిన అవసరం ఉన్నది. అందుకు మొత్తానికి ద్రోణుడు, ద్రోణుడు, భీష్ముడు మొదలైన వారు కలిసి ఆ సోమకులు, పాంచాలురు వీళ్ళందరినీ కూడాను జయించడానికి ఉద్యుక్తులై అద్భుతంగా యుద్ధరచన చేసినప్పటికీ ఆ రోజున పాండవులు కూడా ప్రతాపంగానే చూపించారు, మొదటి రోజు కంటే జరిగినటువంటిది. ఇక మూడవ రోజు కూడా పాండవుల వ్యూహరచన చేయడం, గారుడ వ్యూహాన్ని పన్నిన వెంటనే దానికి తగ్గట్టుగా, అంటే భీష్ముడు గరుడ వ్యూహాన్ని ఇట్లా పన్నినప్పుడు దానికి తగ్గ వ్యూహాన్ని అటు పన్నాడు మహానుభావుడైన యుధిష్ఠిరుడు. దానితో ఇంక యుద్ధం జరుగుతున్నది. యుద్ధంలో చాలా విశేషమైనటువంటి ప్రతాపం చూపిస్తూ దుర్యోధనుడు భీష్ముడి దగ్గర ఉంటూనే యుద్ధంలో అర్జునుడి వైపు భీష్ముడిని ప్రేరేపించాడు. ఆ సమయంలో మళ్ళీ అద్భుతమైన శరవృష్టి కురిచింది. భీష్ముడికి తోడుగా ద్రోణుడు కూడా కలిసి ఉన్నాడు. ఆ సమయంలో అర్జునుడి యొక్క ప్రతాపం చాలా విజృంభించింది. అప్పుడు ఆ ప్రతాపానికి కౌరవసేన చల్లా చెదిరైపోతుంది అర్జునుడి ప్రతాపానికి. అప్పుడు మళ్ళీ దుర్యోధనుడు భీష్ముడి దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, మన సేన్ని వాళ్ళు ఎంత చంపుతూ ఉన్నా నువ్వు అర్జునాదుల్ని సహిస్తూ ఉన్నావంటే పాండవులు నీకు బాగా అనుగ్రహపాత్రుడు కదా అన్నాడు. పైగా నువ్వు పాండవులతో కానీ దుష్టజుమ్నులతో కానీ సాత్యకులతో కానీ యుద్ధం చెయ్యననే మాట ముందే చెప్పాల్సిందన్నాడు. కానీ నిజంగా పాండవులతో యుద్ధం చేయనని చెప్పలేదు ఆయన, పాండవులను చంపను అన్నాడు. మరి యుద్ధం చేస్తున్నాడు కదా, అర్జునుడితో యుద్ధం చేస్తున్నాడు, భీముడు వస్తే భీముడు కొడుతున్నాడు, యుధిష్ఠుడు వస్తే యుధిష్ఠుడు కూడా యుద్ధం చేయనని చెప్పాడా అంటే అబద్ధం ఆడడానికి కూడా దుర్యోధనుడు సిద్ధపడతాడు అనేది మనకు ముందు నుంచి తెలిసిన విషయమే. ద్రౌపది నవ్విందన్న దగ్గర నుంచి, అందుకని అబద్ధమే ఇక్కడ.
పైగా దుష్టద్యుమ్నుడితో సాత్యకుడితో కూడా నువ్వు యుద్ధం చేయనని చెప్పాల్సిందన్నాడు. ఎందుకంటే దుష్టద్యుమ్నుడి సాత్విక పరాక్రమం కూడా ఆ రోజు విజృంభిస్తూ ఉన్నది ఆ 3వ రోజు యుద్ధంలో. అందుకే అంత తీవ్రంగా ఉంది కనుక ఆ మాటను ఎత్తిపొడిచాడు ఇక్కడ. పైగా నేను నిన్ను, ద్రోణాచార్యుని, కృపాచార్యుని నమ్ముకుని దీనికి సిద్ధపడిపోయాను. మీ ముగ్గురికి కూడా ఎంత కాదన్నా మాకంటే పాండవులపై ప్రీతి ఉన్నది. అరే, వాళ్ళన్నీ విడిచిపెట్టి సమస్త శక్తుల్ని ఒడ్డి యుద్ధం చేస్తున్నారు. ఇలా విజృంభించి పరాక్రమం చేసేవాళ్ళు వీళ్ళు ముగ్గురు తప్ప మరొకరు లేరు అక్కడ. అలాంటిది వాళ్ళు చిత్తశుద్ధితో విజృంభిస్తూ ఉంటే అప్పుడు భీష్ముడు ఒక పెద్ద నవ్వు నవ్వాడు. నవ్వి అంటున్నాడు, దేవేంద్రుడితో కలిసి దేవతలు వచ్చినా పాండవుని గెలవలేరు అని నీకు చెప్పాను. పాండవుని చంపను అన్నానే కానీ యుద్ధం చేయను అనలేదు. రెండవది, పాండవుని చంపను అనడంలో నా ఉద్దేశం ఏంటంటే పాండవుల్ని ఎవరూ చంపలేరు, ఇది తెలుసుకో. పాండవులు అవధ్యులు, వాళ్ళు దేవతా స్వరూపాలు, వాళ్ళు అవధ్యులు, వాళ్ళ దగ్గర ఉన్న లక్షణం ఇది. వారిని ఏ ఒక్కరూ చంపలేరు. ఆ మాట నీకు మొదటి నుండి చెప్తున్నాను, ఇప్పుడే కాదు. అది ఎవరొచ్చినా పాండవుల్ని గెలవలేరు. ఆ సత్యహితవచనాన్ని నేను అనేక మార్లు నీకు చెప్పాను. బహుశోషి మయారాజన్ తథ్యముక్తో హితం వచ, బహుశః అనేక మార్లుగా నీకు చెప్పాను. అజేయాహ పాండవాహ యుద్ధే దేవైరపి సవాసవై, ఇంద్రుడితో వచ్చిన దేవతలు కూడా పాండవుల్ని ఎదుర్కొనలేరు. నేను వృద్ధుణ్ణి, ముసలివాణ్ణి, అయినా నేను చెయ్యగలిగినంతా చేస్తాను. నువ్వు చూడు నా విజృంభణ ఎలా ఉంటుందో. నేను మొత్తం పాండుకుమారుల్ని సేనలతో బంధువులతో సహా ఒక్కడిని వాళ్ళని నిరోధిస్తాను అని ఎప్పుడైతే గట్టిగా భీష్ముడు పలికాడో వెంటనే కౌరవీరులందరూ మరొకసారి శంఖనాదాలు భేరీనాదాలు చేశారు. ఇంకా భీష్ముడు విజృంభించడం మొదలుపెట్టాడు. వీడు అంటున్న ప్రతిసారి విజృంభణ పెరుగుతుంది. ఆయన ఇచ్చిన లెక్క అప్పచెప్పేస్తున్నాడు ఎప్పటికప్పుడు. కానీ సందు చూసుకుని నేను అంటూ ఉంటాడు ఈ మాటని, అనగానే మరింత విజృంభిస్తూ ఉంటాడు. ఆ పౌరుషం అంటారో ఉక్రోషం అంటారో మరేమిటో, దానితో మరింత కోపగించుకుని భీష్ముడు విజృంభిస్తున్నాడు. ఆ విజృంభించి ఎలా ఉన్నాడంటే నిత్యం మండల కార్ముక, నిత్యం మండల కార్ముక. ఆయన ధనస్సు ఎప్పుడు మండలాకారంలో ఉందిట. అంటే ప్రయోగిస్తున్నప్పుడు మండలాకారం అవుతుంది, మళ్ళీ విడిచిపెడితే మామూలు అవుతుంది, మళ్ళీ ప్రయోగిస్తే మండలం. అలా ఒకసారి మండలం ఒకసారి మామూలు కాకుండా నిత్యం మండల కార్ముక అలాగే ఉన్నది. అలా వేస్తూనే ఉన్నాడు బాణ పరంపరని. పైగా చిత్రం ఏంటంటే అన్ని దిక్కుల వైపు బాణప్రయోగం చేస్తున్నాడు. ఆశ్చర్యం ఏంటంటే హస్తలాఘవం ప్రదర్శించేటప్పుడు బహుశా భీష్ముడు రథం మీద నృత్యం చేస్తున్నాడా అనిపించింది చూసేవాళ్ళందరికీ. ఇది అలా వింటూ ఉంటే మనస్సులో యుద్ధమంతా కదులుతుంది. అలా చూస్తున్నాడు ఒక్కడు కూడా. స నృత్యం వైరథోపస్తే దర్శయన్ పాణిలాఘవం అలాత చక్రవర్తి రాజన్ తత్ర స్మ దృశ్యతే. ఒక అలాత చక్రం వృత్తాకారంగా తిరుగుతున్న ఒక చక్రంలా తిరుగుతూ హస్తలాఘవంతో వేస్తూ పాండవులకు సృంజలకు కూడాను లక్షల కొలది భీష్ములుగా కనబడ్డాట. తిరగడం చేత వాళ్ళందరికీ అన్ని చోట్ల భీష్ముడే కనబడుతున్నాడు. దానితో వాళ్ళు భయచకితులైపోయారు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే భీష్ముడి దగ్గర మాయ ఉందేమో, ఆ మాయ చేత ఒక్క భీష్ముడు అనేక రూపాలు ధరించేయడేమో అంటున్నారు. ఆ యుద్ధ నైపుణ్యం ఆ విధంగా చూపిస్తున్నారు. అలా విజృంభిస్తూ ఉండగా అర్జునుడు, శిఖండి, వాసుదేవుడు వాళ్ళు ముగ్గురు ప్రధానంగా గమనిస్తున్నారు దీన్ని. మొత్తం పాండవ సేన అంతా వణికిపోతుంది. అటు ఇటు పారిపోతున్నటువంటి దశలో కూడా ఉన్నది. ఆ సమయంలో ధర్మరాజు వ్యాకులు పడుతున్నాడు. సేనంతా చెదిరిపోతుంది. పెద్ద పులు రాగానే ఆవుల మంద చెదిరిపోయినట్లుగా గోసమూహం వలె తద్గోకులమివోద్భ్రాంతం చెల్ల చెదిరిపోతుంది. అనేక మంది సేనాపతులు కూడా పాండవ సేనల్లో కర్తవ్యమూఢులైపోయారు. ఇది చూస్తూ కృష్ణ పరమాత్మ అర్జునుడితో చెప్తున్నాడు, అర్జున, నువ్వు కోరుకున్న సమయం ఇప్పుడొచ్చింది. నువ్వు మోహంతో కర్తవ్యంలో మూఢుడివి కాకుండా నీ పోరాటాన్ని సాగించు. అయం సకాల సంప్రాప్త పార్థాయస్తేభికాంక్షిత పరహరస్వ నరవ్యాఘ్ర నచేన్మోహాద్ విముహ్యసే. నువ్వు మూఢుడివి కారాదు, చూపించు. చూడు, నీ సేన అంతా చెదిరిపోతుంది. బీభత్సో పశ్య సైన్యం స్వం భజ్యమానం తతస్తతః. అటు ఇటు చెదిరిపోతుంది చూడు, శిథిలమైపోయిన పాండవ సేన అంతా కూడా. కనుక నువ్వు విజృంభించాలి అనగానే ఇది భీష్ముడున్న వైపు ఇంకా గుర్రాలను తోలు అని చెప్పి ఎప్పుడైతే అర్జునుడు చెప్పాడో అప్పుడు కృష్ణ పరమాత్మ ఆ రథాన్ని అటు తోలేడు. భీష్ముడు సింహగర్జన చేస్తూ అర్జునుడు రథంపై బాణవృష్టి కురిపిస్తున్నాడు. ఆ రోజుకు పిచ్చెక్కినట్టుగా భీష్ముడు విజృంభిస్తున్నాడండి, సామాన్యంగా కాదు. అలా విజృంభిస్తూ ఉంటే కృష్ణుడు మాత్రం జాగ్రత్తగా రథాన్ని నడుపుతున్నాడు.
ఎందుకంటే అనేక బాణములు వచ్చి కృష్ణుడికి తగులుతున్నాయి, గుర్రాలకు తగులుతున్నాయి, అర్జునుడికి తగులుతున్నాయి. అర్జునుడిని బాణములు కప్పివేసి కొంతసేపటికి అర్జునుడు కనబడలేదు. మరొక బాణ ప్రయోగం చేసి తానే వాటిని చెదరగొట్టుకున్నాడు. ఈ విధంగా ఆయన విజృంభించి భీష్ముడి యొక్క ధనుస్సును కొట్టాడు. వెంటనే మరొక ధనుస్సు తీసుకుని కొడుతుంటే ఆ ధనుస్సును కొట్టాడు. అలా ముమ్మార్లు కొట్టాడు ఆ ధనుస్సుని ప్రయోగించకుండానే. అప్పుడు శభాష్ అన్నట్టు భీష్ముడు, అద్భుతమైన హస్తలాఘవం నీ దగ్గర ఉన్నదయ్యా, బళ, ఈ ఘనకార్యం నీకు మాత్రమే తగినది, నువ్వు మాత్రమే చేయగలవు, నేను చాలా ఆనందించాను, యుద్ధం చేయి అన్నాడు. ఇక్కడ ఇంకా కృష్ణుడు గుర్రాలు నడపడంలో తనకున్న చాకచక్యాన్ని చూపిస్తున్నాడు. భీష్ముడి బాణాలు వ్యర్థమయ్యేటట్లుగా ఆ రథాన్ని మండలాకారంలో తిప్పుతున్నాడు. ఇది క్రమంగా గమనించాడు కృష్ణుడు. ఇప్పుడు వీళ్ళందరూ చెల్లా చెదరైపోవడానికి కారణం అర్జునుడే, ఇతడి వల్ల ఇది జరుగుతోంది అని కృష్ణుడు గమనించి ముందే చెప్పాడు. మూఢత్వం విడిచిపెట్టి యుద్ధం చేయని హెచ్చరించాడుగా, ఆ మూఢత్వం ఏంటో కూడా చెప్తున్నాడు. తతస్థ కృష్ణ సమరే దృష్ట్వా భీష్మ పరాక్రమం. భీష్ముడు ఆ రోజు దుర్యోధనుడి మాటకి తోక తొక్కిన తాచులాగా లేచి విజృంభించి హద్దుమీరి ప్రవర్తిస్తున్నాడు. అది గమనించాడు కృష్ణ పరమాత్మ. సంప్రేక్ష చ మహాబాహు పార్థస్య మృదుయుద్ధత. పార్థస్య, అర్జునుడు మృదు యుద్ధం చేస్తున్నాడు. మెత్తగా తాతగారు కదా అని అలా కొడుతున్నట్ట కనిపెట్టేశాడు కృష్ణ పరమాత్మ. అప్పుడు అంటున్నాడు, యుధిష్ఠిర బలం చాలా నశించిపోతుంది, ఇలా ఉపేక్ష చేస్తే ఎక్కువ రోజులు ఉండదు, ఇంకా వీళ్ళు తెచ్చుకున్న 7 అక్షముల సేన మిగలదు, ఒక్క రోజుతోనే మొత్తం అందరినీ నాశనం చేయగలడు భీష్ముడు, కనుక వీళ్ళని కాపాడవలసిన బాధ్యత ఉన్నది అని తెలుసుకుని పాండవులపై ఉన్న భారాన్ని తొలగించవలసినటువంటి బాధ్యత నేను తీసుకుంటానని నిశ్చయించుకున్నాడు. ఈ లోపల భీష్ముడు విజృంభించి అర్జునుని రథంపై బాణాలు వేస్తూనే ఉన్నాడు. అలాంటి అర్జునుడిని కాపాడుకోవాలని సాత్యకి అక్కడికి వచ్చాడు. ఆ సాత్యకి వచ్చి పారిపోతున్నటువంటి పాండవ సేనల్లో ఉన్న రథికుల్ని, ఆశ్వికుల్ని, గజబలం కలవాళ్ళని, పదాతి బలాన్ని అందరినీ కూడా ఒక్కసారి ఆపుతూ, ఇదిగో మీరు యుద్ధంలో వెనక్కి వెళ్ళొద్దు అని చెప్తూ ఉంటే అప్పుడు కృష్ణుడు సాత్యకతో చెప్తున్నాడు, ఏ యాంతి తే యాంతు శని ప్రవీర ఏపి స్థితా సాత్వత తేపి యాంతు భీష్మం రథాత్పస్య నిపాచ్యమానం ద్రోణంచ సంక్షే సగణం మయాజ్యా. సాత్యకి వెళ్ళే వాళ్ళని వెళ్ళనివ్వు, ఉన్నవాళ్ళను కూడా వెళ్ళని, అందరూ వెళ్ళని పర్వాలేదు, నేను రణభూమిలో నిలబడి ఇవాళ భీష్ముని ద్రోణిని ఇద్దరిని రథాల నుంచి పడగొడతాను, చూడు నేను చేస్తాను ఆ పని. నమే రథీ సత్వత కౌరవాణం క్రుద్ధస్సముచ్చేత రణిజ్య కశ్చిత్ తస్మాదహం గృహ్య రథాంగముగ్రం రథాంగపాడి రక్షోభ్య సర్వప్రహరణాయుధ. అందుకే తస్మాదహం గృహ్య రథాంగముగ్రం ప్రాణం హరిష్యామి మహావ్రతస్య. మహావ్రతుడైన భీష్ముని ప్రాణాలని నేను రథాంగము ధరించి తొలగిస్తాను సుమా. నిహత్య భీష్మం సగణం తథాజౌ ద్రోణంచ సైనేయ రథప్రవీరౌ ప్రీతిం కరిష్యామి ధనంజయస్య రాజ్ఞశ్చ భీమస్య తథాశ్వినోశ్చ. నిహత్య సర్వాన్ ధృతరాష్ట్రపుత్రాన్ తత్పక్షిణో ఏ చ నరేంద్రముక్షాః రాజ్యేన రాజానమజాతశత్రుం సంపాదయిష్యామ్యహమజ్జ హృష్టః. సాత్యకి కౌరవసేనలో ఏ రథికుడు కూడా నా నుంచి తప్పించుకోలేడు. నేను చక్రాన్ని పట్టి వచ్చి ఇవాళ భీష్ముని సంహరిస్తాను. భీష్ముని సంహరించినప్పుడు అతని గణాలతో పాటు ద్రోణిని మొదలైన వారిని కూడా సంహరిస్తాను. అర్జునుడికి, యుధిష్ఠిరుడికి, భీముడికి, నకుల సహదేవులకి ప్రీతి కలిగిస్తాను. మొత్తం దుర్యోధనుడి పక్షంలో ఉన్నవారందరినీ చంపి ధర్మరాజుకి రాజ్యాన్ని ఇవాళే అప్పగిస్తాను అని చెప్పి ఒక్కసారిగా స్మరించాడు. చేతులకు చక్రం వచ్చింది. తతస్సు నాభం వసుదేవపుత్ర సూర్యప్రభం వజ్రసమప్రభావం క్షురాంతముద్యమ్య భుజేన చక్రం రథాదవప్లుత్య విసృజ్య వాహాన్ సంకంపయన్ గాం చరణైర్మహాత్మా వేగేన కృష్ణ ప్రససార భీష్మం మదాంధమాజౌ సముదీర్ణ దర్పం సింహో జిఘాంసన్నివవారణేంద్రం. కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్నుగాతు. సరిగ్గా సింహో జిఘాంసన్నివ వారణేంద్రం, ఒక ఏనుగుని ఎదుర్కొంటున్న సింహంలాగా మంచి నాభము అంటే చేతిలో పట్టుకునే చోటు ఏదుందో అది కలిగిన మహాచక్రాన్ని పట్టుకుని గుర్రపు పగ్గాల్ని వదిలిపెట్టి చక్రాన్ని పట్టుకున్నాడు.
ఆ పట్టుకున్న చక్రం ఎలా ఉందంటే సూర్యకాంతితో వజ్రముతో సమానంగా పదునైన అంచులతో ప్రకాశిస్తున్నది. అది పట్టుకుని రథం నుంచి దుమకి ఆయన వెళుతూ ఉంటే భూమి కంపించిపోయింది కృష్ణుని యొక్క పదచాలనానికి. భీష్మునివి వెళుతున్నాడు. హఠాత్తుగా ఈ మార్పు వచ్చింది ఒక్కసారి. అలాగా ఎవరు ఊహించలేదు ఇలాంటిది. వ్యాలంబి పీతాంత పటశ్చకాశే ఘనో యథాఖే తడితావనద్ధ. వేలాడుతున్నటువంటి పీతాంబరం చక్రంబు చేపట్టి చనుదెంచు రయమున పైనున్న పచ్చని పటముజార అని చెప్పినట్లుగా ఆ పీతాంబరం వేలాడుతూ ఉండగా ఈయన వెళుతూ ఉంటే ఎలా ఉన్నది అంటే మెరుపుతో కూడిన మేఘంలా పీతాంబరంతో కృష్ణ పరమాత్మ శోభిల్లుతున్నాడు. ఇక్కడ గొప్ప కవిత్వాన్ని చూపిస్తున్నాడు వ్యాసుడు. సుదర్శనంచాస్య రరాజ శౌరే తచ్చక్ర పద్మం సుభుజోరునాళం. ఒక పెద్ద పద్మం ఉంటుంది, దాని కింద నాళం ఉంటుంది. ఇక్కడ సుదర్శన చక్రం ఒక పద్మంలా ఉందిట. పద్మానికి రేకులు ఎలా ఉంటాయో అలా వేల కొలది వాడి అంచులు ఉన్నాయి చక్రానికి. అయితే పద్మానికి ఒక నాళం ఉండాలి కదా, కృష్ణుడి చెయ్యే నాళముగా ఉన్నది. ఆయన పద్మనాభుడైనప్పుడు నాభి నుంచి నాళం వచ్చి పైన పద్మం ఉందిట. ఇప్పుడు కృష్ణుడనే సరస్సు నుంచి చెయ్యి అనే కాడ నుంచి సుదర్శనం అనే పద్మం ప్రకాశిస్తుంది. అయితే పద్మం వికసించాలి అంటే సూర్యోదయం కావాలి కదా. అంటే శ్రీకృష్ణ కోపోదయ సూర్యబుద్ధం. కృష్ణుని క్రోధం అనే సూర్యుడు ఉదయించగానే సుదర్శన చక్రపద్మం వికసించింది. అది తస్యేవ దేహోరుసర ప్రరూఢం. కృష్ణదేహం అనే సరస్సు నుంచి ప్రభవించినది. రరాజ నారాయణ బాహునాళం. అలా విజృంభిస్తూ కృష్ణుడు ఎప్పుడైతే వచ్చాడో మొత్తం అటు ఇటు చూసిన వాళ్ళు అనుకున్నారు ఇవాళ కౌరవుల నాశనం తప్పదు. ఎందుకంటే వస్తున్నవాడు అదిగో వాసుదేవుడు. స వాసుదేవ ప్రగృహీత చక్ర సంవర్తయిష్యన్నివ సర్వలోకం అభ్యుత్పతల్లోక గురుర్భభాసే భూతాని దక్షన్నివ ధూమకేతు. ఇక్కడ గురుహు అన్నాడు అంటే జగద్గురువైన కృష్ణ పరమాత్మ సర్వభూతాన్ని దహించడానికి ఎగసిపడుతున్న ఒక ప్రళయాగ్నిలా భాషిస్తూ ఉన్నాడు. అది చూసిన వెంటనే తాను పట్టుకున్న ధనుస్సును అలా విడిచిపెట్టి నమస్కారం చేస్తున్నాడు భీష్మ పితామహుడు. రథం మించే అంటున్నాడు, ఏహి దేవేశ జగన్నివాస నమోస్తుతే మాధవా చక్రపాణి ప్రసహ్యమాం పాతయలోకనాథ రథోత్తమ సర్వశరణ్య సంఖ్యే. సర్వశరణ్య అందరికీ దిక్కైన హే జగన్నివాస మాధవ చక్రపాణి నీకు నమస్కారం అయ్యా. ఇవాళ నీ బలాన్ని చూపించి రథం నుంచి నన్ను పడేవయ్యా కిందకి. నీ చేతిలో మరణించినా నాకు ఇహంలో పరంలో కూడా శ్రేయస్సే లభిస్తున్నది. ఇవాళ నువ్వు నా మీదకి వచ్చేవంటే నా కీర్తి పెరిగిపోయింది ఆ లోకంలో అన్నాడు. అది గొప్పతనం. ఒక విధంగా భీష్ముని కీర్తి పెంచడానికే దుమికేయడము. ఎవడు యుద్ధం చేస్తున్నప్పుడు పాండవులందరూ హతాశులై ఉండగా భగవంతుడే చక్రం పట్టుకు రావలసినటువంటి స్థితి ఏర్పడిందో అంత పరాక్రమవంతుడు భీష్ముడు అని ఒక కీర్తి కల్పిస్తున్నాడు భీష్మునికి. సుదర్శనంబున్ తలంచిన తక్షణం వది సన్నిహితం బొగటయు పద్మనాభుండు సునాభంబగు నా చక్రంబు గైకని దక్షిణ కరంబున అమర్చి పేర్చి యుగ్యంబుల పగ్గంబుల నొగలు ముడిచి. ఎంత చక్కగా వర్ణిస్తున్నాడు. పట్టుకున్న పగ్గాలిని ఆ రథపు నొగలికి పెట్టేసి అరదంబు డిగ్గనురికే అవని కంపింప లలిత పీతాంబరంబు చెరకుతూల చక్రాంశులు తురగలింప సింహనాదంబు క్రోధరంజిత భయంకరానంబున చలంగగా నడరె పెలుచా. సింహనాదము క్రోధరంజిత భయంకరాననముతో కృష్ణ పరమాత్మ వెళ్తున్నాడు. ఆ వెళుతున్న స్వరూపం చూస్తే అంహోమర్దనుడా జనార్దనుడు, అంహోమర్దనుడా జనార్దనుడు మాజ్యద్భీష్మ కుంభేంద్రుపై సింహోల్లాస విభాసయై కవియునుత్సేకంబు నాటోపమున్ రంభన్స్ఫూర్తియు దీప్తమూర్తియును సంరంభంబు చూడన్ జగత్ సంహారోన్ముఖుడైన రుద్రుగతి రౌద్ర ప్రక్రియన్ పొల్చెడిన్. మొత్తం శ్లోకంలోనే కృష్ణ పరాక్రమాన్ని చూపించిన తిక్కన గారికి నమస్కారం చేసుకుంటూ ఎప్పుడైతే ఆ విధంగా ముందుకొచ్చాడో ఒక్కసారి హఠాత్తుగా స్వామిలా వెళ్ళడాన్ని చూసి రథము నుంచి దుముకుడు అర్జునుడు. ఒక్కసారి రథాదవప్లుత్య తతస్త్వరావాన్ పార్థోప్యనుధృత్య యదు ప్రవీరం జగ్రాహ పీనోత్తమలంబబాహుం బహ్వోర్హరిం వ్యాయత పీనబాహు. స్వామి ఆ చేతులు పట్టుకున్నాడు. తన చేతులతో పట్టుకుని వెళ్ళవద్దయ్యా నువ్వు అలుగు అంటూ గట్టిగా పట్టుకోగానే
కృష్ణుడు లెక్కించకుండా మహావేగంగా వెళ్ళిపోతున్నాడు. ఆ వెళుతుంటే ఆయనతో పాటు ఏడ్వబడుతున్నట్టుగా అర్జునుడు కూడా వెళ్ళిపోతున్నాడు. ఇది ఎలా ఉన్నది అంటే, ఆదాయ వేగేన జగామ విష్ణు జిష్ణుం మహావాత ఇవైక వృష్ణం. ఒక పెద్ద పెనుగాలి వచ్చినప్పుడు తనతో పాటు ఒక చెట్టును తీసుకెళ్ళిపోతుంటే ఎలా ఉంటుందో, కృష్ణుడితో పాటు అర్జునుడు అలా వెళ్ళిపోతున్నాడు. ఆ వెళుతున్న మహావేగంతో వెళుతున్నటువంటి వాడు పట్టుకుంటూ ఆపలేకపోతున్నాడు కృష్ణ పరమాత్మని. కొంత దూరం అయ్యేటప్పటికల్లా 10వ అడుగు వచ్చినప్పుడు కృష్ణ పరమాత్మ నిలదొక్కుగానే అప్పుడు అర్జునుడు ఆగగలిగాడు. అప్పుడు పట్టుకోగలిగాడు. అంతవరకు పట్టు కూడా చిక్కలేదు, వేలాడుతూ వెళుతున్నాడంతే. అప్పుడు కోపాన్ని ఉపసంహరించుకోమని కృష్ణుని ప్రార్థిస్తున్నాడు అర్జునుడు. పైగా నా పుత్రుల మీద, నా సోదరుల మీద ఒట్టు పెట్టి చెప్తున్నాను, ప్రతిజ్ఞను అనుసరించి నేను ఇకపై కర్తవ్యాన్ని నిర్వహిస్తాను. నీవు ఆదేశం ఉంటే చాలు, కౌరవులందరినీ సంహరిస్తాను. మాట ఇస్తున్నాను, నువ్వు మరలి రావయ్యా అని ప్రార్థించుకున్నాడు. కుప్పించి ఎగసిన కుండలమ్ముల కాంతి గగన భాగం బెల్ల కప్పి కొనగా ఉరికిన నోర్వక ఉదరంబులోనున్న జగములు వ్రేగున జగతి కదల చక్రంబు చేపట్టి తను చనుదెంచు రయమున పైనున్న పచ్చని పటువజార నమ్మితి నాలాబు నగుబాటు సేయుకు మన్నించుమని క్రీడి మరలి దిగువ కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్ను కాతు విడువు మర్జునా అనుచుమ ద్విషక వృష్టి తెరలి చనుదెంచు దేవుండు దిక్కు నాకు అని చివరిలో తలుచుకుంటాడు పాపం. ఆ తలచుకోవడానికి దృశ్యం విడిచాడు ఈయన. అదే తలంచుకుంటూ స్మరిస్తూ తరించిపోయాడు ఇక్కడ. అందుకే విష్ణు శాస్త్రం చెప్పవయ్యా అంటే అన్నీ చెప్పి చివరికి వచ్చాడు గల రథాంగపాణిరక్షోభ్య సర్వప్రహరణాయుధ అని ఈ మాటే చివరికి తెచ్చుకుంటాడు. రథాంగపాణి అని రథాంగం పట్టుకొచ్చిన విషయం అద్భుతమైన 3వ రోజు యుద్ధంలో జరిగినటువంటి గొప్ప సన్నివేశం ఇది. ఇక్కడ ఎప్పుడైతే ఈ విధంగా జరిగిందో మళ్ళీ కూర్చున్న తర్వాత యుద్ధం మొదలైంది. అటు ఇటు కోలాహలం కొంతమేరకు సద్దుమడిగింది. మళ్ళీ శంఖారములు పూరించారు, యుద్ధానికి సన్నద్ధమని చెప్పుకున్నారు. మళ్ళీ బాణ పరంపరలు అటు ఇటు మొదలయ్యి ఎవరితో యుద్ధం చేస్తున్నా వాళ్ళ పరాక్రమాన్ని పరస్పరం చూపిస్తున్నారు. దుర్యోధనుడు కూడా ధనస్సు పట్టుకుని అటు భూరిశ్రవుడు మొదలైన వారిపై వెళుతూ ఉన్నాడు. అలా దుర్యోధనుడు అలాగే శల్యుడు వీళ్ళందరూ కూడా వివిధమైన ఆయుధాలు ప్రయోగిస్తున్నారు. అర్జునుడినే లక్ష్యంగా పెట్టుకుని దుర్యోధనుడు తోమరము అనే ఆయుధాన్ని విసిరాడు. అలాగే శల్యుడు గదను విసిరాడు. భీష్ముడు శక్తి అనబడే ఆయుధాన్ని ఏకకాలంలో ప్రయోగించారు. ఎందుకంటే అప్పటికి అర్జునుడు విజృంభిస్తున్నాడు. ఇప్పుడే కృష్ణుడికి మాట ఇచ్చాడు కనుక విజృంభిస్తున్నాడు. ఈ విజృంభించడంతో పాండవ సేనలకు కూడా కొంత ఊపిరి పీల్చుకునే అవకాశం వచ్చింది. ఇంతవరకు చల్లా చెదిరైపోతున్న వాళ్ళు మళ్ళీ ఒక దగ్గరికి గుమికూడి ఉత్సాహంగా వచ్చారు. అయితే ఇన్ని రకాల ఆయుధాలు ఒక్కసారి రాగానే భూరిశ్రవసుడు 7 భల్లాలను విసిరాడు ఒకేసారి. ఆ 7 భల్లాలకి సమాధానంగా 7 బాణాలు ప్రయోగించాడు. అలాగే దుర్యోధనుడు విసిన తోమరాన్ని క్షురం అనే ఆయుధాన్ని ప్రయోగించి ఆ తోమరాన్ని నశింపజేశాడు. భీష్ముడు విసిన శక్తిని, శల్యుడు విసిన గదని కూడా 2 బాణాలతో కొట్టివేశాడు. అంటే వాళ్ళు వేరే ఆయుధములు ప్రయోగించిన బాణాలతోటి వాటికి సమాధానం చెప్పాడు. ఆ తర్వాత చూసిన అనేక మంది విజృంభించి ఎప్పుడైతే వస్తున్నారో మహేంద్రాస్త్రాన్ని అభిమంత్రించి ప్రయోగించాడు. దానితో అనేక మంది కౌరవసేనలు చల్లా చెదరైపోయారు. ఒక్కటి ఆ రోజు అర్జునుడు చేసిన విజృంభణ సామాన్యమైనటువంటిది కాదు. గాంధీవనాదం వినిపించినంత మేర కౌరవుల సేనలు తలలు వాలిపోతున్నాయని చెప్పాడు. ఇక్కడ అలా విజృంభించాడు. ఆ నాదం ఆగట్లేదు, అలా ప్రయోగిస్తూనే ఉన్నాడు. అలాగా అర్జునుడి యొక్క వాడి బాణాలు తగలగానే సైనికుల శరీరాలు గాయపడి ఆ నెత్తురులు నదులై ప్రవహించే అక్కడ. ఈ విధంగా ఉంటూ ఉండగా వివిధ రాజులు పౌరుషంతో వచనలు పలుకుతూ యుద్ధానికి సిద్ధమై ఉన్నారు. అర్జునుడు కౌరవ వీరుల బలాన్ని ఎప్పుడైతే ఇలాగ తొదముట్టిస్తున్నాడో పాండవ వీరులకు మళ్ళీ పోయిన ఉత్సాహమంతా తిరిగి వచ్చినది. నిశారంభం అయింది అన్నాడు. అంటే రాత్రి ప్రారంభమైంది కనుక ఆ రోజు యుద్ధం పూర్తయిపోయింది. ఇక 4వ రోజు యుద్ధం. ఆ సమయంలో మళ్ళీ ఆ యుద్ధంలో భీష్ముడు, అర్జునుడు వీళ్ళందరూ విజృంభిస్తున్నారు. అర్జునుడు దూరం నుంచే ముందు కౌరవ సేనను చూశాడు. నాగవ్యూహం అనేదారు ఆ రోజు అక్కడ ఉన్నది. ఆ నాగవ్యూహానికి ప్రతిగా ఏ వ్యూహం పన్నాలో ఆ వ్యూహాన్ని ఇక్కడ పన్ని ఉంచారు. ఈ ధర్మరాజే ఆ వ్యూహాన్ని నిర్మాణం చేశాడు. ఇక్కడ తర్వాత అర్జునుడు విజృంభించగానే పాండవులందరూ ఉత్సాహంగా ఆయనతో పాటు ఉన్నారు. అటు భీష్ముడు, వారితో పాటు కౌరవులు. యుద్ధం జరుగుతూనే ఉన్నది. అందులో సృంజయులు, పాంచాలులు వీళ్ళందరూ పాండవులపై ఉన్న సేనాబలం. వాళ్ళని ఎదుర్కొంటున్నారు కౌరవ సేన.
ధృష్టజుమ్నుడు కూడా ప్రధాన సేనాధ్యక్షుడు ఉంటే అనేక మంది శత్రువులు కొడుతున్నాడు. శలుడు అనేవాడు కౌరవ సేనల్లో ఒకడు. అతని పుత్రుణ్ణి తన పరాక్రమంతో కొట్టాడు ధృష్టజుమ్నుడు. దాంతో శలుడికి మహాకోపం వచ్చి ఆయన విజృంభించాడు. ఈ లోపల గజసేనంతటినీ కలిపి ఏనుగుల మంద, ఇవి గజసేన. దానికి తగ్గ వీరులు ఉంటారు. అంటే మావటివాడు ఉండేవాడు ఒకడు ఉంటాడు, యుద్ధం చేసేవాడు ఒకడు ఉంటాడు, గజ రక్షకులు ఉంటారు వాళ్ళ పాదాల దగ్గర వాడి దగ్గర. ఇలాంటి గజసేనలు ఎన్నో కలిసి ఒక్కసారిగా భీముడి మీదకి వచ్చాయి. అప్పుడు భీమపరాక్రమంగానే ఉందయ్య అన్నాడు. భీమం అంటేనే భయంకరం కదా. విజృంభించి ఆయన ఒక్కడు ఆ ఏనుగు సేనలన్నింటినీ అవలేలుగా కొట్టాడు. కొట్టి వాళ్ళ మధ్య నిలబడ్డాడు. ఇది ఎలాగంటే ప్రళయకాలాలు అన్నీ నాశనం చేసి నిలబడ్డ శూలపాణిలాగా భీముడు అక్కడ పరాక్రమిస్తున్నాడు. ఉగ్రాయచ భీమాయచ గుర్తుకొస్తుంది. ఆ విధంగా ఆయన పరాక్రమించున్నాడు. ఈ లోపల సాత్యక్ కూడా ధనుస్సు తీసుకుని అనేక మంది ధార్తరాష్ట్ర సైన్యాల్ని ఆయన భయకంపితుల్ని చేస్తూ అలంబుష రాక్షసుడి మీదకి దాడికి వెళ్ళాడు. ఆ సాత్యకి అలంబుషుడిని దాడి చేసి అతన్ని కింద పడవేసి, అంటే అలంబుషుడు మరణించలేదు కానీ కింద పడవేసి అక్కడి నుంచి మళ్ళీ భీష్ముడి వైపుకి వచ్చాడు. ఎందుకంటే అర్జునుడు ఒక్కడైపోయాడు, భీష్ముడి అందరూ ఉన్నారు. అంటే ఆయన వచ్చి యుద్ధం చేస్తున్నాడు. ఈ లోపల ఘటోత్కచుడు కూడా వచ్చాడు. ఇక్కడ ఘటోత్కచుడు అనగానే మనకేవో భావాలు ఉంటాయి కానీ ఆ రథం ఎక్కి యుద్ధం చేయడం ఇందులో కనబడుతుంది. దాంతో 14 మంది దుర్యోధన సోదరులు అంటే ధృతరాష్ట్ర పుత్రులు భీముడి వైపు ఆయుధ ప్రయోగానికి వచ్చారు. ఇక్కడ వాళ్ళ పేర్లు కూడా సేనాపతి, సుషేనుడు, జలసంధుడు, సులోచనుడు చాలా ఉన్నాయి. అలాగే పోయే వాళ్ళ పేర్లు ఎందుకులేండి. మొత్తం 14 మంది. వీళ్ళు విజృంభించి వాళ్ళ వాళ్ళ సైన్యాలతో రథాలతో వస్తుంటే భీమసేనుడి పరాక్రమం ఆ రోజు విజృంభించింది. చిత్రం ఏంటంటే 14 మంది ధృతరాష్ట్ర పుత్రుల్ని, దుర్యోధన సోదరుల్ని అవలీలగా కొట్టిపారేశాడు భీముడు. వాళ్ళందరూ పడిపోయారు. ఆ యుద్ధం అలా జరుగుతుంటే ఘటోత్కచుడు చాలా ఉగ్రమైనటువంటి యుద్ధాన్ని చేశాడు ఆ రోజు. అతన్ని ఎదుర్కోవడానికి అలంబుషుడు కూడా వచ్చాడు. కానీ ఆ రోజు చూస్తూ ఉంటే కౌరవసేన చాలా నష్టపోయింది. దుర్యోధనుడు దుఃఖం మరి చెప్పలేం. భ్రాతృమరణ దుఃఖం ప్రదధ్యవు శోక సంతప్త భ్రాతృవ్యసనకర్షిత. ఈ కథంతా వింటున్న ధృతరాష్ట్రుడి కళ్ళ నీళ్ళు వచ్చాయి. ఎంత పని జరిగింది, ఏమిటో ఈ పాండవులకు ఎప్పుడు విజయం ఎందుకు వచ్చేస్తుంది అని అడిగట్ట సంజయుడితో. పాపం ఉండబట్టలేక ఎందుకు అలా వస్తుంది. పైగా అటు భీష్ముడు ఉన్నాడు, మహామహాయోధులు ఉన్నారు. ఇంతమంది ఉన్నప్పటికీ కూడా వాళ్ళని ఎందుకు చంపలేకపోతున్నాం వీడు ఇక్కడ కూర్చుని గుడ్డివాడికి సింహాసనంలో ఉన్న కబుర్లు మాత్రం వదలట్లేదు. ఇక్కడ కేనావజ్జా మహాత్మాన పాండుపుత్ర మహాబల కేన దత్తా వరాస్తాత కింవా జ్ఞానం విదంతితే. ఎందువల్ల ఇలా జరుగుతుంది, వాళ్ళకి ఎవరు వరాలు ఇచ్చేశారు, వాళ్ళకి ఎలాంటి జ్ఞానం ఉంది అని అంటూ ఉంటే, పైగా పాండవులు అవధ్యులుగా అనిపిస్తోంది నాకు. నా కొడుకులు అప్పుడు ఇంతమంది పోయారు 14 మంది. ఇది ఎందుకు జరిగిందో నాకు ఉన్నది ఉన్నట్టు నువ్వు చెప్పు అంటే, నీకు ఎప్పటికప్పుడు కొత్తవాడివి నాయనా, మొదటి నుంచి యుద్ధం కాకముందు నుంచి చెప్తున్నాం. మేమేదో వాళ్ళ పక్షానుండి మాట్లాడుతున్నాం అనుకున్నావే తప్ప లోకక్షేమం కోసం, అందరి క్షేమం కోసం మేము చెప్తున్నాం అనేది నీకు తెలియట్లేదు. వాళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళకి మాయల్లో, మంత్రతంత్రాలలో నీ పుత్రుడు ఎలాగా గురువుగారి దగ్గర నేర్చుకున్నారు వాళ్ళు అలాగే నేర్చుకున్నారు. మరి ఏమిటి వాళ్ళ దగ్గర ఉన్నది అంటే, వాళ్ళ దగ్గర ఉన్నది వాళ్ళ జీవన విధానం. అదేమిటో తెలుసా, వాళ్ళు ఎప్పుడూ ధర్మబద్ధులై ఉంటారు. అదే వాళ్ళ విజయానికి ప్రధానమైన కారణం ధర్మమే. ధర్మేణ సర్వకార్యాన్ని జీవితాదీని భారత. వాళ్ళ జీవిక మొదలుకొని అంటే జీవనోపాయం మొదలుకొని సర్వకార్యాలు ధర్మబద్ధంగానే చేస్తారు. అలాగే ధర్మబద్ధంగా వచ్చిన కీర్తిని మాత్రమే కోరుకుంటారు వారు, భోగము కానీ కీర్తి కానీ. ఎందుకంటే అధర్మంగా ఒక రాజ్యాన్ని కానీ ధనాన్ని కానీ వారు కోరరు. అది వారి దగ్గర మరొకటి. అంతేకాదు యుద్ధంలో వెనుతిరగరు. ఇంత ధర్మం ఉండడం వల్ల శర్యా పరమయా యుక్తా యతో ధర్మస్తతో జయ అన్నాడు సంజయుడు. పైగా నీ కుమారులు హీనులైన మనుష్యుల్లాగా ఎన్ని మోసాలు చేశారు వారి పట్ల. సందు దొరకాలి కానీ సంజయుడు విదురుడు వీడు చేవాట్లు పడ్డాను ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఎప్పటికైనా బుద్ధి మారుతుందేమో అని వాళ్ళ ఆశ, మరొకటి కాదు. ఇక్కడ దెప్పి పొడవడాలు కావు. ఎందుకంటే వాళ్ళకి ఏదో ఒక పక్షం ఉండదు, ఉభయము వాళ్ళ పక్షమే. అది తెలుసుకోవాల్సినది. పైగా ఎప్పుడూ నీ పుత్రులు వాళ్ళని బాధ పెట్టాలనే ప్రయత్నించారు, దోచుకోవాలని ప్రయత్నించారు. ఇప్పుడు సాధారణంగా వాళ్ళు మంచి అభిప్రాయంతో చూడడం ఎప్పుడూ లేదు. నేను చెప్పడం దాకా ఎందుకు, ఇదిగో నేను యుద్ధంలో ఏం జరుగుతుందో చెప్తున్నాను విను, ఇప్పుడేం జరుగుతుందో చూడు అని చెప్తూ దుర్యోధనుడు
ఆ రాత్రి కూర్చుని భీష్ముడితో అంటున్నాడు, ఏమిటయ్యా నాకు పెద్ద సందేహం ఉంది, ఇంత విజృంభించావు నువ్వు కూడా, నేను చూశాను, మాకు చెప్పిన దానికంటే ఎక్కువ చేసావు, కానీ యుధిష్ఠిరుడు దేన్ని ఆశ్రయించడం వల్ల మాటి మాటికి గెలుస్తున్నాడు, ఇది నాకు తెలుసుకోవాలన్నది అని అడిగితే, యథార్థాన్ని చెప్తున్నాను వినవయ్యా, పైగా ఇది వాళ్ళని కొత్తగా చెప్పడం కాదు, నువ్వు నిత్య నూతనుడివి, ఎప్పటికప్పుడు అడుగుతూనే ఉంటావు, నేను ఎప్పటికప్పుడు సమాధానం మార్చను, ఎందుకంటే ఎన్నాళ్ళు అదే ప్రశ్నేనా అంటానా, నువ్వు ఎన్నాళ్ళు ఇదే జవాబా అని బోరు కొడుతుంది అనకూడదు, నీ ప్రశ్న అదే, నా జవాబు ఇదే, నీ ప్రశ్న మారదు, నా జవాబు మారదు, ఏం చేయమంటావు, బహుశశ్చమయోక్తోసి నచమే తత్వయాకృతం, నేను ఎన్ని చాలు చెప్పినా నువ్వు పాటించలేదు, ఇప్పటికైనా మంచికి చెప్తున్నాను, అయిందేది అయిపోయింది, మిగిలిన వాళ్ళైనా బ్రతికించుకోవాలి కనుక పాండవుడితో సంధి చేసుకో, ఇవాళ వచ్చి అడిగేడు గనక మార్చవచ్చేమని ఆశ పుట్టింది ఎవరికి, భీష్ముడికి అని చెప్తూ, నాస్తి లోకేషు తద్భూతం భవితానో భవిష్యతి, గతంలో కానీ భవిష్యత్తులో కానీ పాండవుల్ని జయించగలిగే వాళ్ళు లేరు, ఎందుకంటావా, యోజయేత్ పాండవాన్ సర్వాన్ పాలితాన్ సాంగధన్వనా, సాంగధన్వ అయినటువంటి కృష్ణుని చేత పాలింపబడుతున్న పాండవుల్ని గతంలో కానీ భవిష్యత్తులో కానీ వర్తమానంలో కానీ ఎవరు జయించలేరు, నీకు కథ చెప్తున్నాను విను అన్నాడు. అంటే యుద్ధంలో కూడా కథలు చెప్పుకుంటారన్నమాట. అందుకే రాత్రి విశ్రాంతి సమయంలో చెప్తున్నాడు, ఇది పురాణోక్తమైన కథ, పురాణ గీతం ధర్మజ్ఞ తృణుస్వ యథాతథం, ఈ పురాణోక్తమైన విషయాన్ని నాకు మునులు చెప్పారు. ఏంటో భీష్ముడు ఎప్పుడు మాట్లాడినా మునులు చెప్పారు, వేదం చెప్పింది, శాస్త్రం చెప్పింది, ఇలాగే చెప్తూ ఆయనకు అవకాశం ఇవ్వాలే కానీ ఎంతైనా చెప్తాడండి. అందుకే ఆయన అవకాశం ఇచ్చాడు కృష్ణుడు, ఆయన చెప్తాడు, తర్వాత వింటాం మనం అన్న అద్భుతమైన విషయాలు. ఇప్పుడేం చెప్తున్నాడు విందాం. ఒకప్పుడు దేవతలు ఋషులు అందరూ కలిసి గంధమాదన పర్వతం మీద ఉండగా బ్రహ్మదేవుడు అక్కడికి విచ్చేశాడు. అంటే అలాంటి తపోభూములకి దేవతలు వస్తూ ఉంటారు. బ్రహ్మదేవుడు అక్కడికి వచ్చి వాళ్ళతో మాట్లాడుతూ ఉండగా ఒక్కసారి ఆయన ధ్యాన భంగిమలోకి వెళ్ళి నమస్కారం చేస్తూ నిలిచి అద్భుతమైన స్తోత్రాన్ని చేశాడు. ఎవరిని ఉద్దేశించేస్తున్నాడు వీళ్ళెవరికీ తెలియట్లేదు. లేచినప్పుడు పైకి చూస్తూ స్తోత్రం చేస్తున్నాడు. ఆ స్తోత్రం అత్యద్భుతమైన స్తోత్రం. ఈ వృత్తాంత పేరు విశ్వోపాఖ్యానం అని ఒక అద్భుతమైన ఉపాఖ్యానం ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ విశ్వావసుర్ విశ్వమూర్తిర్ విశ్వేశో విశ్వక్షేణో విశ్వకర్మావశీచ విశ్వేశ్వరో వాసుదేవోసి తస్మాత్ యోగాత్మానం దైవతం త్వాం ఉపైమి. ఇది అత్యద్భుతమైన మహిమాన్వితమైన స్తోత్రముగా భారతంలో ప్రస్తావన చేయబడుతుంది. అది ఇవాళ రావడం ఉన్నదే అదొక కృష్ణానుగ్రహం. ఎందుకో తర్వాత చెప్పుకుందాం. నువ్వు విశ్వావసువు, నువ్వు విశ్వమూర్తివి, నువ్వు విశ్వేశ్వరుడివి. విశ్వశబ్దంతో ఎన్నున్నాయో పరిశీలించారు. ఇక్కడ విశ్వమంతా ఎవడి యందు వసిస్తోందో, ఎవడు విశ్వమునందు వసిస్తున్నాడో ఆయన. అలాగే విశ్వమే తన స్వరూపమైన వాడు. ఊరికనే విశ్వరూపం మాత్రమే కాదు, విశ్వానికి నియామకుడు గనక విశ్వేశుడు. విశ్వక్సేనుడు, విశ్వక్సేనుడు అంటే సమస్తము తన సేనలుగా కలిగినటువంటి వాడు. విశ్వకర్మ వశి వాసుదేవ, నువ్వు యోగస్వరూపుడివి, అందరికీ దైవతము నువ్వు. అలాంటి నిన్ను నేను శరణు వేడుతున్నాను. ఇది ప్రథమ శ్లోకం. జయ విశ్వమహాదేవ. ఇదంతా విశ్వం విష్ణుని వషట్కారహాలు. విశ్వం అని మొదటి మాట ఉందే, తత్స్వరూపమైన నారాయణ స్తుతి ఇక్కడంతా చెప్పబడుతుంది. అందుకే దీని పేరే విశ్వోపాఖ్యానం. జయ విశ్వమహాదేవ, జయ లోకహితేరత, జయ యోగీశ్వర విభో, జయ యోగ పరాపర పద్మగర్భ విశాలాక్ష, జయ లోకేశ్వరేశ్వర భూతభవ్య భవన్నాథ, జయ సౌమ్యాత్మజాత్మజ అసంఖ్యేయ గుణాధార, జయ సర్వపరాయణ నారాయణ సుదుష్పార, జయ శాంగధనుద్ధర మహోరగ వరాహ ఆద్య ఆదివరాహస్వామి, హరికేశ విభో జయ హరివాస దిశామీస విశ్వవాస అమిత అవ్యయ అంటూ అత్యద్భుతమైన స్తోత్రం చేస్తూ ఇందులో స్వామి యొక్క విశ్వరూప భావన కూడా ఉన్నది. విశ్వస్వరూపుడు కదా, సమగ్రమైన స్తోత్రం అండి స్తోత్రం. పాదౌ తవ ధరాదేవి దిశో బాహు దివం శిరః మూర్తిస్తేహం సురాకాయ చంద్రాదిత్యౌ చ చక్షుషీ. భూదేవి నీ పాదములు, దిక్కులు నీ బాహువులు, ఆకాశం నీ శిరస్సు, అదేవిధంగా సర్వ విశ్వము నీ శరీరమే, దేవతలు నీకు అంగములు,
చంద్రసూర్యునికి నేత్రములు, నీ బలం తపస్సు సత్యము. కర్మ ధర్మం ఈ రెండూ నీ స్వరూపాలు. అగ్ని నీ తేజస్సు, వాయువు నీ ఊపిరి, జలము నీ స్వేదముగా కలిగినది, అశ్వినులు నీకు శ్రోతృస్థానీయులు, సరస్వతీదేవి నీ నాలుక, అంటే విద్యలన్నీ స్వామి నాలుక. వేదాలు నీ వల్ల నిలుస్తున్నాయి, ఈ జగత్తు నిన్ను ఆశ్రయించి ఉన్నది అని చెప్తూ, నువ్వు నీ వయస్సు కానీ, నీ పరిణామం కానీ, నీ పరిమాణం కానీ, నీ తేజస్సును కానీ, పరాక్రమాన్ని కానీ, బలాన్ని కానీ, నీ పుట్టుకలను కానీ మేము తెలుసుకోలేం. కేవలం నిన్ను ఆశ్రయించమే తప్ప భక్తిలో కూడా మేము అసక్తులమే. నీ యందు ఉండవలసిన పరాభక్తి ఉన్నదా గట్టిగా చెప్పలేం. అయితే ఒకటి, నియమపూర్వకంగా నిన్ను ఆశ్రయించాం, ఇది చెప్తున్నారు. నియమపూర్వక నియమైస్త్వాం సమాశ్రితా, ఆశ్రయించున్నాం. నువ్వు పరమేశ్వరుడు, మహేశ్వరుడు, అటువంటి నిన్ను మేము అర్చిస్తున్నాం. ఋషులు, దేవతలు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు, పన్నగాలు, పిశాచాలు, మనుష్యులు, మృగాలు, పక్షులు ఇవన్నీ నేను సృష్టించాను అంటారే కానీ నీ అనుగ్రహం వల్ల మాత్రమే నా ద్వారా ఇవి జరిగాయి. అంటే నేను సృష్టించలే, నా వల్ల నువ్వు చేసిన క్రియ అంతా కూడా. నువ్వు జగద్గురుడవు, నీ అనుగ్రహం వల్లనే దేవతలు కూడా సుఖంగా ఉండగలుగుతున్నారు. నువ్వు 4 రూపాలతో నిన్ను నువ్వు విభజించుకుని లోకాన్ని అనుగ్రహిస్తున్నవాడివి. ఆ 4 రూపములు సృష్ట్వా సంకర్షణం దేవం స్వయమాత్మానమాత్మనా కృష్ణత్వమాత్మనా సాక్షీ ప్రద్యుమ్నంచాత్మసంభవం ప్రద్యుమ్నాదనిరుద్ధం త్వం యం విదుర్విష్ణుమవ్యయం అనిరుద్ధో సృజన్మాం వై బ్రహ్మాణం లోకధారిణం. నువ్వు స్వయంగా నిన్ను నువ్వు సంకర్షణుడిగా ప్రకటించుకున్నావు. అక్కడి నుంచే నీ స్వరూపంగా ప్రద్యుమ్నుడు ఆవిర్భవించాడు. ఆ ప్రద్యుమ్ను నుంచి అనిరుద్ధుడు కలిగాడు, అనిరుద్ధుడి నుంచే నేను కలిగాను, అంటే బ్రహ్మదేవుడు కలిగాడు. మొత్తం ఈ 4 వాటి నుంచి కలిగిన నేను, ఇవన్నీ కూడా వాసుదేవమయము. అంటే చతుర్వ్యూహముల్లో వాసుదేవుడు ప్రధానం, మిగిలిన 3 వాసుదేవుడి నుంచి కలిగినవి. వాటి నుంచి కలిగిన నేనేమవుతాను? అన్నీ కలిపి నేను కూడా వాసుదేవమయుడను. వాసుదేవమయ సోహం త్వయైవాస్మి వినిర్మిత, నీ వల్ల ఏర్పడ్డవాణ్ణి. అలాంటి నువ్వు 4 రూపాలుగా విభజించుకుని మానవ రూపాన్ని స్వీకరించి లోకాన్ని అనుగ్రహించాలి అని ప్రార్థిస్తున్నాను అని ప్రార్థించాడు. వెంటనే అక్కడున్న దేవతలు అందరూ కూడా, నువ్వు ఎటు చూసి ఎవరిని స్తుతిస్తున్నావు, ఏమిటి ఈ విషయము అనగానే, నేను మాత్రమే భగవద్ అనుగ్రహం వల్ల లభించిన యోగశక్తితో చూడగలుగుతున్నాను. ఆయన సాక్షాత్తు పరబ్రహ్మ అయిన నారాయణుడు అని చెప్పి నారాయణ తత్వాన్ని ఇక్కడ బ్రహ్మదేవుడు స్వయంగా గంధమాదన పర్వతంపై ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నాడు. భూతాత్మాచ ప్రభుశ్చైవ బ్రహ్మయచ్చ పరంపదం. చూశారో యుద్ధం అంటే మధ్యలో ఆపి బ్రహ్మగీతం వినిపిస్తున్నాడు మనకి. ఒక్కసారి నారాయణ స్మరణ చేస్తున్నాడు, బ్రహ్మతత్వ ప్రతిపాదన చేస్తున్నాడు ఇక్కడ. ఆ మహానుభావుడే, ఆ పరబ్రహ్మస్వరూపుడైన నారాయణుడు, ఆ పరమాత్మ అసుర సంహారం కోసమని మహీతలంలో వాసుదేవుడుగా పుట్టి అనుగ్రహించాలని నేను ఇప్పటి వరకు ప్రార్థించాను ఆయన్ని. అందుకే ఆ మహానుభావుడైన నారాయణుడు నరునితో కలిసి భూమి మీద ఆవిర్భవిస్తాడు అని బ్రహ్మదేవుడు చెప్పినట్లుగా మునులు నాకు తెలియజేశారు. ఆ నరనారాయణ అనే ఋషులే అర్జునుడిగా, కృష్ణుడిగా అవతరించారు. అలాంటి వాసుదేవుడు ఇక్కడ నిలబడినప్పుడు నాకు మార్కండేయుడు చెప్పిన మరో మాట చెప్తున్నాను విను. వాసుదేవుడి విషయంలో మార్కండేయుడు నాకు చెప్పినది, ఏనాడైనా సరే వాసుదేవుణ్ణి మానవుడు కదా అని అనుకోరాదు. ఇది తెలుసుకోవాల్సింది. వాసుదేవ అర్చనీయోవ సర్వలోక మహేశ్వర, సర్వలోకమునకు ప్రభు అయినటువంటి వాడు వాసుదేవుడు, అర్చనీయుడు, పూజించదగినవాడు. అంతేగాని నావజ్ఞేయ మహావీర్య తథా మానుష్యోయమితి, ఈయన మనుష్యుడు అని చెప్పి అనాదరణ చెయ్యరాదు సుమా. ఎందుకంటే ఏతత్ పరమకం గుహ్యం, ఏతత్ పరమకం పదం, ఏతత్ పరమకం బ్రహ్మ, ఏతత్ పరమకం యశః, ఏతత్ అక్షరం అవ్యక్తం, ఏతద్వై శాశ్వతం మహః. విష్ణుతత్వ ప్రతిపాదన ఇందులో జరుగుతుంది. పరమ రహస్యమైన తత్వం వాసుదేవుడే, పరమపదము నారాయణుడే, పరబ్రహ్మ ఆయనే, పరమయశస్సు వాసుదేవునిదే, అక్షరము అవ్యక్తము శాశ్వతము అని చెప్పబడుతున్నవాడు వాసుదేవుడే. ఈయనకే పురుషుడని పేరు. పూర్ణత్వాత్ పురుష,
పరిపూర్ణుడు గనక పురుషుడు, అన్ని పురములయందు పూరించి ఉన్నాడు గనక పురుషుడు అని చెప్పబడుతున్నాడు. అలాంటి పరమ తేజస్సు ఈయన, పరమ సుఖం కూడా ఈయనే. పరమ సుఖము అంటే నారాయణుడి తప్ప మిగిలినవేవి పరమ సుఖములు కావు, భ్రాంతి సుఖములే. పరమానంద స్వరూపము అతడే, అతడే పరమ సత్యము అని దేవతలు అందరూ కీర్తిస్తూ ఉంటారు. అటువంటి వాడు నారాయణుడు. ఆ నారాయణుడు ఇంద్రియాలకు అధిపతి అయి ఉన్నటువంటి వాడు. అలాంటి స్వామిని అజ్ఞానంతో ఎవడు మానవమాత్రుడుగా భావిస్తారో వారిని మందమతి అంటారు. ఇంకా చెప్పాలంటే వాడు నరాధముడు అంటారు. అవజానంతి మామూఢాహ మానుషీం తనుమాశ్రితం. మానవ శరీరం ధరించిన నన్ను మూర్ఖులు తెలుసుకోలేరు. ఎందుచేతంటే ఆసురీభావం వాళ్ళకుంది గనక. అందుకే పరమాత్మ యొక్క దివ్యతత్వాన్ని చెప్తూ ఉంటే అసురభావం ఉన్నవాళ్ళు గ్రహించలేరు, పరమాత్మని గ్రహించలేరు, ఆసురీభావం వల్ల గ్రహించలేరు. అందుకే యశ్చ మానుషమాత్రోయం ఇది బ్రూయాత్ స మందధీహి హృషీకేశమవజ్ఞానాత్ తమాహు పురుషాధమం. వాడు మానవాధముడే, ఇది తెలుసుకో. పైగా వాసుదేవుని హేళన చేసిన వాడు తామసుడు అవుతాడు, వాసుదేవుని ఉపాసించిన వాడే తాపసుడు అవుతాడు. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ ఆయన హేళన చేసేవాళ్ళందరూ తామసులే, ఇది తెలుసుకో. ఈ తత్వార్థాన్ని గ్రహించి వాసుదేవుడు సర్వలోకాలకు నమస్కరింపదగినవాడు అని బ్రహ్మదేవుడు ఋషులకు బోధించాడు. ఈ విషయాన్ని నాకు చెప్పిన వారిలో పరశురాముడు వివరించాడు అనేక మార్లు ఈ విషయాన్ని నాకు. అదేవిధంగా మార్కండేయుడు చెప్పాడు. వ్యాసనారదులు కూడా నాకు వాసుదేవుని గురించి ఇదే విషయాన్ని చెప్పారు. కనుక వాసుదేవుని గురించి నేను ఇంతమంది ద్వారా తెలుసుకోగలిగాను. అంతేకాని నా అభిప్రాయం కాదు, ఇంతమంది ఋషులు నాకు వివిధ సందర్భాల్లో చెప్పారు. అందుకే ఈ నారాయణుడే అనే విషయాన్ని గ్రహించి శరణు వేడాలి. అలాంటి నరనారాయణులైనటువంటి అర్జున్ని గోవిందుని నువ్వు ద్వేషిస్తున్నావు. నువ్వు తప్ప ఇంకెవ్వరూ వారిని ద్వేషించరు సుమా, ఇది తెలుసుకో. నువ్వు తప్ప అంటే నీలాంటి అసురుడు తప్ప అని చెప్తూ మళ్ళీ చివరికి చెప్తున్నాడు. రాజన్ సర్వమయో హ్యేష, రాజన్ సర్వమయో హ్యేష తమోరాగ వివర్జిత. తమోగుణం కానీ రాగాదులు కానీ, రాగాదు అంటే రజోగుణం, తమోగుణం రజోగుణం లేనివంటి ఈ హరియే సర్వస్వరూపుడని తెలుసుకో. అందుకే రాజన్ సర్వమయో హ్యేష తమోరాగ వివర్జిత యత కృష్ణస్తతో ధర్మ యతో ధర్మస్తతో జయ. కొంచెం వాక్యం అటు తిప్పాడు ఈయన. ఎక్కడ కృష్ణుడు ఉంటాడో అక్కడ ధర్మం ఉంటుంది, ఎక్కడ ధర్మం ఉంటుంది అక్కడ జయం ఉంటుంది. ఇందాక ఏం చెప్పుకున్నాం? ఎక్కడ ధర్మం ఉంటే అక్కడ జయం, ఎక్కడ ధర్మం ఉంటే అక్కడ కృష్ణుడు, ఎక్కడ కృష్ణుడు అంటే జయం. ఇప్పుడేమన్నాడు? ఎక్కడ కృష్ణుడు ఉంటే అక్కడ ధర్మం ఉంటుంది, ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ జయం ఉంటుంది. అడుదిడి తిప్పినా ఇడితిడి తిప్పినా మనకు తెలిసింది ఏంటంటే ధర్మం ఉంటే కృష్ణుడు ఉంటాడు, కృష్ణుడు ఉంటే జయం ఉంటుంది. కానీ కృష్ణుడు ఉంటే ధర్మం ఉంటుంది. ఇది ఆలోచించవలసిన గొప్ప మాట. ఇటు తిప్పేశాడు భీష్ముడు. తిప్పడంలో అందమైన మాట ఏంటంటే ఇక్కడ కృష్ణుడు ఉన్న చోటు ధర్మం ఉంటుంది, అక్కడ ధర్మం ఉన్న చోటు కృష్ణుడు ఉంటుంది. ఏమిటి తేడా అంటే ధర్మ ప్రవృత్తి ఉంటే కానీ కృష్ణుడు ఉండడు. అది తెలుసుకోవాల్సింది. ధర్మం ఉంటే కృష్ణుడు ఉంటాడు, అది. అంతేగాను కృష్ణుడు మనసులో లేకపోతే నీకు ధర్మం చేయాలని బుద్ధి కూడా పుట్టదు. ఆయన బుద్ధిని ప్రేరేపించేవాడు కదా. ఏంటండి చాలా తిరకాసు. కృష్ణుడు ఉంటే ధర్మమా, ధర్మం ఉంటే కృష్ణుడా? ఏదో ఒకటి చెప్పండి అంటే విత్తనం ఉంటే చెట్ట, చెట్టు ఉంటే ముత్తనమా? మీరు అంత వేగంగా అడిగారు, అంత వేగంగా ఈ ప్రశ్న కూడా అడగచ్చు. విత్తనం ఉంటే చెట్ట, చెట్టు ఉంటే విత్తనమా? ఇది అలాంటిదేనయ్యా. ఎంతో కొంత నీ దగ్గర ధర్మం అనేటువంటిది ఉంటే అప్పుడు కృష్ణుడు నీ దగ్గర ఉంటాడు. కృష్ణుడు నీ దగ్గర ఉంటే ధర్మం గట్టుకుంటుంది. కానీ కృష్ణుడు కొంతైనా మనసులో మెదిలితే ధర్మం ఉంటుంది, కొంతైనా ధర్మం ఉంటే కృష్ణుడు ఉంటాడు. ఆ కొంత ధర్మానికి ఇష్టపడొచ్చిన కృష్ణుడిపై నీకు భక్తి పెరుగుతుంది, దానివల్ల జయం సాధిస్తాం. కృష్ణుడు కొంతైనా ఉండడం వల్ల ధర్మం నీకు చేస్తున్నావు గనక ఆ ధర్మానికి సంతోషించి కృష్ణుడి దగ్గర పరిపూర్ణంగా ఉంటాడు, దాంతో జయం సాధిస్తావు. కానీ ధర్మానికి దైవానికి ఉన్న అనుబంధం ఎంత గొప్పది. ఇవాళ అడిగారు భారత సారం ఏంటయ్యా అని. భారత సారం ఇదే. అయితే కృష్ణుని పట్టుకోవాలా, ధర్మాన్ని పట్టుకోవాలా? ఇద్దరిని కలిపి పట్టుకుని ప్రయత్నం చేయు. ఒకటి మరొక దానికి సహకరిస్తుంది. ఇది తెలుసుకుంటే చాలు. ఎందుకంటే భయంకరమైన కలియుగం. ధర్మం పట్టుకోవాలనిపిస్తుంది ఎప్పుడు? బిఫోర్ 8:30 తప్పదు. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది మనకి ధర్మంగా ఉండాలి అన్నప్పుడు. లోకంలో కలిగి పోతాయి. అవునండి, చెప్పే లోకం పరమ చెడ్డదండి అన్నాడు. మరి తమరొక్కరు మంచివారు అనమాట. ఇందులో అదొకటి ఉంటుండే, అందరూ చెడ్డవాళ్ళండి. ఎవరో వచ్చి అన్నారు, ఇన్ని వింటారు కానీ ఎవరు మారరండి అని చెప్పారు. అంటే వారు తప్ప మిగిలిన వారిని ఉద్దేశం. కానీ విన్నవారు ఏమనుకుంటారంటే మీరు కూడా వారి వలనే అని వారు అనుకుంటారని వీరికి తెలియదు. ఉంటుంది లోకం ఆ విధంగా.
కానీ భగవానుడైన కృష్ణుడిని మనసులో పట్టుకుంటే ధర్మం ఆచరించగలమా? ఆచరించలేమా? అలా అంటే ఎలాగండి? మనమే ఆచరించలేమంటే ఎప్పుడు ఆచరిస్తాం? ఆచరించాలని ఉంటుంది కానీ అనేక అడ్డంకులు. అయితే కొంచెం కృష్ణుని పట్టుకుంటే యత కృష్ణ తతో ధర్మ, యతో ధర్మస్తతో జయ. ఒక్క ఈ మాట అటు తిప్పి ఇటు తిప్పి ఇదే గుర్తుపెట్టుకోండి అని చెప్తున్నాడు వ్యాస భగవానుడు. పెద్దవాళ్ళందరి నోటంట ఈ మాటే. ద్రోణుడు చెప్పిన ఇదే, భీష్ముడు చెప్పిన ఇదే, మార్కండేయుడు చెప్పిన ఇదే, పరశురాముడు చెప్పిన ఇదే, వ్యాసుడు చెప్పిన ఇదే, నారదుడు చెప్పిన ఇదే, సంజయుడు చెప్పిన ఈ వాక్యాన్ని చెప్తున్నాడు ఇక్కడ. తస్య మాహాత్మ్య యోగేన ఆత్మమయేన చ ధృతా పాండుసుత రాజన్ జయశ్చైషాం భవిష్యతి. బలి అడిగవయ్య దుర్యోధన. శ్రీహరి యొక్క మాహాత్మ్య యోగము చేత, ఆత్మయోగము చేత పాండవులు రక్షింపబడుతున్నారు. 2 మాటలు చెప్పాడు. అంటే తమదైన యోగం. అక్కడ ఆత్మయోగం అంటే ఆత్మతో యోగము, ఈ పెద్ద దూరాన్వయాలు అక్కర్లేదు. తమదైన ధర్మం చేత, పరమాత్మ యొక్క మహిమ చేత, ఈ 2 చేత. అంటే ఇది ఉండడం వల్ల ఆయన ఉన్నాడు, ఆయన ఉండడం వల్ల ఇది ఉంది. ఎప్పుడు భగవంతుడి మనస్సులో ఉంటే బుద్ధిని పాడవకుండా కాపాడుతాడు. అదొకటే కదా. బుద్ధిని పాడవకుండా కాపాడితే ధర్మం మీద ఉంటాం కదా. అందుకే ఆయన ఉండాలి. ధర్మం ఉంటే ఆయన ఉంటాడు కదా, ధర్మం ఉండాలి. మొత్తానికి ఇద్దరు ఉండాలని తెలిసిపోయింది మనకి. ఈ విషయాన్ని ఇలా చెప్తూ, నేను ఇలాంటి విషయానికి ఎప్పటి నుంచో చెప్తున్నాను. కృష్ణున్నే పట్టుకోవడం వల్ల శ్రేయస్సుతో కూడిన బుద్ధిని కలిగిస్తాడు. భగవద్గీతలో దదామి బుద్ధి యోగం చెప్పాడు, గుర్తుందా లేదా? వాడికి నేను బుద్ధి యోగాన్ని ఇస్తాను. లభతే పౌర్వదేహికం. అనేక జన్మ నుంచి సాధన చేసినప్పుడు పూర్ణ సిద్ధి కాకుండా ఈ జన్మలో పుట్టినట్లయితే నేను వాడికి ఇదివరకు చేసినటువంటి సాధనలకు అనుసరించి బుద్ధి యోగాన్ని ఇస్తాను చెప్పాడా లేదా? అది శ్రేయయుక్తాం సదా బుద్ధిం పాండవానాం దధాతి యః బలంచైవ రణే నిత్యం భయేభ్యశ్చైవ రక్షతి. ఆయన ఎప్పుడు కూడా పాండవులకి శ్రేయస్సుతో కూడిన బుద్ధినే కలిగిస్తాడు. యుద్ధంలో వాళ్ళకి బలాన్ని అందిస్తాడు. విష్ణోర్బలం వర్ధతాం. ఆయన బలాన్ని ఇస్తాడు, భయాల నుంచి రక్షిస్తాడు. చూసారా, భగవంతుని అనుగ్రహం 3 రూపములతో ఉంటుందని చెప్తున్నాడు. ఒక విధంగా ఇది భీష్ముడు చెప్పిన ఒక గీత. ఇలా భీష్ముడు చెప్పిన మాటలన్నీ తెచ్చుకుంటే మోయలేనంత బరువుతో గీత తయారవుతుందండి. నిస్సందేహంగా భగవద్గీత కంటే పెద్ద గీత అంత ఉన్నది. బతుకు బాగుపడ్డానికి కావాల్సిన విషయాలన్నీ కృష్ణుడు భీష్ముడి ద్వారానే చెప్పించాడు. అయితే ఇది గీత అని దుర్యోధనుడు తెలుసుకోలేకపోతున్నాడు. అది ఆయన ఏదో చెప్తున్నాడు అనుకుంటున్నాడు అంతే. ఈ ముసలాళ్ళకి ఎప్పుడు చాదస్తమే. నాకు ప్రస్తుతం తీరుకుంది కనుక వింటున్నాను అంటున్నాడు అంతే. కానీ ఆయన మాత్రం ఎవడికి చెప్తున్నాను చూడకుండా సత్యం మాత్రం చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు. కనుక ఇది గీతావచనం అండి. ఈ శ్లోకం ఇంకా ఉత్కృష్టమైన శ్లోకం. వరుసగా ఈ 3 శ్లోకాలు ఉత్కృష్టమైనవి. శ్రేయోయుక్తాం సదా బుద్ధిం పాండవానాం దధాతి యః. అంటే కృష్ణానుగ్రహం ఎన్ని రూపాలతో? 3 రూపాలతో ఉంటుంది. ఆశ్రయించిన వారికి ముందు శ్రేయస్సుకు సంబంధించిన బుద్ధినిస్తాడు. రెండవది వారి బలాన్ని అందిస్తాడు, వాళ్ళని భయాల నుంచి రక్షిస్తాడు. ఇంకేం కావాలి? 3 ఇస్తాడు కృష్ణుడు. ఇది కృష్ణానుగ్రహం. కనుక నువ్వు నన్ను అడిగావు కదా, చెప్తున్నాను. సయేష శాశ్వతో దేవ సర్వగుహ్యమయ శివ. మేము ఒప్పుకోమండి కృష్ణుడు శివుడు అంటే మీరు అంటారు, కానీ భీష్ముడు ఒప్పుకున్నాడు. ఇక్కడ శివ మంగళస్వరూపుడు అని అర్థం తీసుకోవచ్చు. అతడు శాశ్వతమైన దైవం, శివస్వరూపుడు, రహస్యస్వరూపుడు. రహస్యము అంటే ఇంద్రియాలకి బుద్ధికి అందనిది. ఇది ఎలా పోల్చుకోవచ్చంటే, సరిగ్గా పరమాత్మతత్వం చెప్పగానే అంతవరకు ఉన్న ఉత్సాహం చెప్పబడి కన్నులు ముడుచుకుంటుంటాయి కదా, దాన్ని రహస్యం అంటారని కొట్టలేదు. అంటే బాహ్యేంద్రియములకు దొరకదు, బాహ్యేంద్రియములకు దొరికేవని ప్రకట విషయాలు. ఇంద్రియ ప్రజ్ఞకు దొరకనిదేదో అది గుప్త విషయం, అది రహస్య విషయం. ఇదం గుహ్యతమం శాస్త్రం 15వ అధ్యాయంలో చెప్పాడు ఆయన. గుహ్యతమం అత్యంత రహస్యం. ఎంత రహస్యం అంటే ఎంత లోపలికి వెళ్తే అంత దొరుకుతాడు ఆయన ఇక్కడ అన్నాడు. అలాగే ప్రతి వారిలో కూడా అత్యంత రహస్యంగా ఉన్నవాడెవడు? ఆయన. ఏకో దేవ సర్వభూతేషు గూఢ. గూఢుడు గనుకనే సర్వగుహ్యమయ. ఆయనే శివ. ప్రపంచోపశమం శాంతం శివం. అటువంటి శివస్వరూపుడు అతడు. వాసుదేవ ఇతి జ్ఞేయ యన్మాం పృచ్చసి భారత. ఇది చెప్పాను. నువ్వు అడిగిన దానికి ఇది సమాధానం. తెలిసిందా? అన్ని వర్ణముల వారు కూడా వాసుదేవుణ్ణి సేవిస్తూ ఉంటారు. ఇది గొప్ప విషయం చెప్పాడు. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు వీరందరూ కూడా కృష్ణుని సేవిస్తారు, ఆయన పూజిస్తారు, ఆయన అనుగ్రహాన్ని పొందుతారు. ద్వాపర యుగాంతంలో, కలియుగానికి ఆరంభంలో
నారాయణుడు శ్రీకృష్ణుడు కృష్ణనామంతో తన సర్వవిభూతులతో ఆవిర్భవించాడు, తన సర్వశక్తులతో ఆవిర్భవించాడు. అందులో ప్రధానంగా తన 4 రూపములు కృష్ణ అవతారంలో చూపించాడు. అంటే సంకర్షణ, వాసుదేవ, ప్రద్యుమ్న, అనిరుద్ధ రూపములు చూపించినవాడు అంటూ కృష్ణ మహిమని ఇంకా చాలా చాలా కొనసాగించి చెప్తున్నాడు. మొత్తానికి ఏంటంటే ఇప్పుడు వరకు చెప్పినది వివరించి మార్కండేయుడు చెప్పిన ప్రత్యేక గోవింద తత్వాన్ని మళ్ళీ చూపిస్తూ చతుర్వ్యూహములు వాటి యొక్క పనులు వివరించి నారాయణుడి యొక్క తత్వాన్ని బోధించి ధ్యానయోగము ద్వారా వేత్తలు ఆయన తెలుసుకోగలరు ఇది చెప్పాడు. ఆయన సృష్టి ఆది యందు మధుకేటబుల్ని సంహరించిన విధానాన్ని చెప్పి అటుపై అనేక పర్యాయాలు తనని తాను అవతరింపజేసుకుంటాడు అంటూ నారాయణ తత్వం చెప్పి ఇప్పటి చెప్పినదంతా కూడాను విశ్వోపాఖ్యానం అనబడేటువంటిది. ఇది 2 అధ్యాయాల విస్తారమైనటువంటి గ్రంథం. దీనిని తపస్సుతో నియమమైన వ్రతంతో అనుష్ఠానం చేస్తే కేశవుని అనుగ్రహంతో పరమపదాన్ని పొందగలరు. పైగా 2 తిథుల్లో చెప్తున్నాడు ఇక్కడ. అది అమావాస్యాం పౌర్ణమాస్యాం తథైవచ. పూర్ణిమ నాడు కానీ అమావాస్య నాడు కానీ దీన్ని శ్రద్ధగా విన్నవారికి స్థితి కలుగుతుంది అన్నారు. మన అదృష్టవశాత్తు ఈ పుష్యపూర్ణిమ నాడు ఈ ధనుర్మాస వేళ పావనమైన కేశవోపాఖ్యానాన్ని ఈ పవిత్రమైన నైమిషారణ్యంగా మారిన ప్రాంతంలో మనం తెలుసుకోగలిగాం. ఇది కృష్ణానుగ్రహం తప్ప మరొకటి ఏముంది? ఒకటే తుడు. ఈ మోహం ఉన్నది, వీటికి లొంగిపోతున్నాను, ఎలా బయటపడతాను అంటే కృష్ణుని ఆశ్రయించిన వారు ఆ విషయంలో భయపడని అవసరం లేదు. భయాన్ని మోహాన్ని పోగొట్టేది కృష్ణుని ఆశ్రయమే. ఏ చ కృష్ణం ప్రపద్యంతే తేన ముహ్యంతి మానవాః భయే మహతి మగ్నాశ్చ పాతి నిత్యం జనార్దన. కృష్ణుని ఆశ్రయించిన వారు మోహానికి లోను కారు. మహాభయంలో మునిగిన వారిని కూడా జనార్దనుడు కాపాడతాడు. ఆయన్ని యథాతథంగా తెలుసుకోవడం చేత మాత్రమే యుధిష్ఠిరుడు ఆయన్ని శరణు వేడి విజయం సాధిస్తున్నాడు. ఇది మొత్తం సమాధానం చెప్పాడు. ఆయన యథాతథంగా తెలుసుకున్నవాడెవడు? యుధిష్ఠిరుడు. సతం యుధిష్ఠిరో జ్ఞాత్వా యాథాతథ్యేన భారత సర్వాత్మన మహాత్మానం కేశవం జగదీశ్వరం ప్రపన్నః శరణం రాజన్ యోగానాం ప్రభుమీశ్వరం. సర్వయోగులకు ప్రభువైన కృష్ణుణ్ణి సర్వాత్మన శరణు వేడాడు యుధిష్ఠిరుడు. ఆయన గురించి యథాతథంగా తెలుసు గనక, అంటే కృష్ణ తత్వజ్ఞానము తెలిసినవాడు గనక మహానుభావుడు ఆయన ఆశ్రయించాడు అని దీన్ని బ్రహ్మభూత స్తోత్రము అంటారు అన్నారు. దీన్ని బ్రహ్మభూత స్తోత్రం. ఇక్కడి నుంచి వరుసగా మళ్ళీ మార్కండేయుడు చెప్పినటువంటి కృష్ణార్జున మహిమ 2 చెప్పడం జరిగింది. రాత్రి అయినది, దుర్యోధనుడు అంతా విన్నా నిద్రస్తుంది తాత అని చెప్పి ఆయన వెళ్ళి పడుకున్నాడు. భీష్ముడు కూడా విశ్రమించాడు. మరో రోజు మళ్ళీ యుద్ధం మొదలైంది. కౌరవులు మకర వ్యూహంలో ఈసారి సైన్యాన్ని తట్టి సిద్ధం చేసి ఉంచారు. పాండవులు శాన వ్యూహం, శానం అంటే డేగ, ఆ విధంగా వారి వారి సేనల్ని నిలబెట్టి ఉంచారు. ఆ తర్వాత యుద్ధం జరుగుతోంది. ఈ రోజున ద్రోణుడితో అంటున్నాడు విశేషించి దుర్యోధనుడు, ఆచార్య నువ్వెప్పుడు మా హితం కోరుకునేవాడివి, అలాంటి నువ్వు భీష్ముడితో కలిసి యుద్ధం చేస్తున్నావు, ఇప్పుడు మళ్ళీ విజృంభిస్తున్నారు పాండవులు, ఈరోజు కూడా యుద్ధంలో విజృంభిస్తున్నారు. అసలు మీ ఇద్దరికీ కూడాను పాండవుల్ని గెలవడం ఏ పాటి చెప్పు, అది ఇప్పుడైనా పాండవులు మరణించేటట్లు ప్రయత్నించు. వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు అవధ్యులు అని చెప్తున్నా మరణించేటట్లు ప్రయత్నించి అడగడం మానట్లేదు. ఇక్కడ వాళ్ళు అవధ్యులు అని చెప్పిన విజృంభిస్తే చంపేస్తారేమో అని ఎక్కడో ఆశ ఉన్నది. మీరు తగిన విధంగా విజృంభించట్లేదని చెప్పడం. ఎప్పుడైతే ఈ మాట అన్నారో ఇప్పుడు ద్రోణుడు చెప్తున్నాడు, బాలిశస్త్వం, నువ్వు మూర్ఖుడు వయ్యా అన్నాడు. వాళ్ళకేం మొహమటాలు ఉంటాయండి? నీకు పాండవుల పరాక్రమం తెలియదు. నజానేషే పాండవానాం పరాక్రమం, వాళ్ళ పరాక్రమం నీకు తెలియట్లేదు. ఎందుకంటే పాండవుల్ని గెలవడం తేలిక కాదు. మరి మేం చేస్తున్నది నా బలానికి నా పరాక్రమానికి తగినట్లుగా నీ పని చేసి పెడుతున్నాను, ఇది తెలుసుకో అని చెప్పగానే ఇవాళ చూడు నా పరాక్రమాన్ని ద్రోణుడు విజృంభించాడండి. ఆలోచన అలా విజృంభించాలని వీడి మాట అంటూ ఉంటాడు. ఇక్కడ అలా విజృంభించగానే అక్కడ సాత్యకు చూశాడు, ఈరోజు చాలా ప్రమాదంగా ఉంది, ద్రోణుని నిలువరించాలి. భీష్ముడి పరాక్రమాన్ని ఎదుర్కొనడానికి అర్జునుడు, ఆయనతో పాటు కొంతమంది అటు ఉన్నారు. ఇప్పుడు ద్రోణుడు విజృంభిస్తున్నాడు కనుక ఇతను నేను ఎదుర్కొంటాను అని చెప్పి సాత్యకి ముందుకొచ్చాడు. ఈ సాత్యకితో పాటు భీమసేనుడు కూడా ఆయన వైపు ఉన్నాడు. వాళ్ళు విజృంభిస్తున్నారు. ఇక్కడ ద్రోణుడు, భీష్ముడు, శల్యుడు వీళ్ళందరూ ఒకటిగా ఉంటూ పరాక్రమాన్ని చూపిస్తున్నారు.
ఇటు అర్జునుడు, అభిమన్యుడు, ఉపపాండవులు వీళ్ళు ఒకవైపు ఉన్నారు. అలాగే భీమసేనుడు, సాత్యకి వీళ్ళు మరోవైపు విజృంభిస్తున్నారు. అదేవిధంగా శిఖండి ఈరోజు ద్రోణ భీష్ముడికి ఎదురుగా నిలబడ్డాడు. అతడు కూడా పరాక్రమాన్ని చూపిస్తున్నాడు ఇక్కడ. అయితే భీష్ముడిని రక్షిస్తూ ద్రోణుడు శిఖండితో యుద్ధం చేస్తున్నాడు. ఎందుకంటే భీష్ముడు శిఖండితో యుద్ధం చేయడు కదా, ఇక్కడ శిఖండి యుద్ధం చేస్తున్నాడు. శిఖండి విషయం గుర్తుపెట్టుకోవాలి. శిఖండి వచ్చిన ఊరికి నిలబడలేదు. ఆయన పరాక్రమం కూడా చాలా ఉన్నది. ఆయన కౌరవ సేనలో ఎంతమందినో ఎగరగొట్టాడు. అంత పరాక్రమంతో నిలబడ్డాడు ఆయన. ఇప్పుడు యుద్ధం జరుగుతున్నప్పుడు ఇందులో శిఖండి ప్రధానంగానే ఉన్నాడు. ఎందుకంటే ఈ శిఖండే అవసరం భీష్ముడిని కొట్టాలంటే, కనుక ప్రధానంగా ఉన్నాడు. శిఖండి వృత్తాంతం మనం చెప్పుకున్నాం. అంబయే తపస్సు చేసి శివుని వరం పొంది నువ్వు స్త్రీగా జన్మించి పురుషుడిగా మారుతావు. ఎందుకంటే రెండు భావాలు ఇప్పుడు నీ అంతఃకరణలు ఉన్నాయి కనుక రెండు భావాలు ఒకే జన్మలో పొందుతావు. నువ్వు ఏ సంకల్పంతో తపస్సు చేసావో అది సాధిస్తావని చెప్పాడు. అయితే ఆ తర్వాత అంబ ఏం చేసింది? పుట్టిందని ద్రౌపదికి. అంటే అప్పుడు ఆయుష్ ఉంటుంది ఆమెకి, మరికొంతకాలం ఉండాలి కదా. లేదుట, ఆమె శివుడు వరమివ్వడం ఆలస్యం, చితి పేర్చుకుని అందులో గడిపోయిందండి ఆమె ఇక్కడ. అందుకే వెంటనే ఇక్కడ పుట్టింది వచ్చి. ఆ జన్మల వాసనలు అంత గట్టిగా ఉంటాయి. పై ఇక్కడ తెలుసుకోవాల్సింది, అంబని తీసుకువచ్చేటప్పుడు భీష్ముడు ఎలా ఉన్నాడో వర్ణన గుర్తుండుంటుంది. అప్పటికే ముడతల పడిన చర్మం, వృద్ధుడుగా ఉన్నాడు. అప్పటికి వృద్ధుడు. ఆ తర్వాత చాలా కాలం గడిచింది. అంబ ఏ సాల్వుడినైతే ప్రేమించి వెళ్ళిందో, ఏ సాల్వుడి చేత నిరాకరింపబడిందో, ఆ సాల్వుడు తర్వాత రాజసూయ యాగం తర్వాత కృష్ణ పరమాత్మ చేత సంహరింపబడ్డాడు. కథ గుర్తుందా? సౌభం అనేటువంటి ఒక అద్భుతమైన విమానంతో యుద్ధానికి కృష్ణుడు లేని సమయంలో ద్వారక మీదకి యుద్ధానికి వచ్చి మళ్ళీ సముద్రంలోకి వెళ్ళినప్పుడు కృష్ణుడు అక్కడికి వెళ్ళి కొడతాడు. వాడే సాల్వుడు. ఈ చెప్పడం ఏంటంటే మధ్యలో ఎంత కథ జరిగింది. ఆమె శరీరాన్ని పరిత్యజించడం, తర్వాత ఇక్కడ ఒక పుత్రికగా పుట్టడం, పుత్రుడిగా మారడం, ఇక అంతా గుర్తుంది కదా. శిఖండి ఆమె. శిఖండి ఇప్పుడు ఉన్నాడు అతడి విజృంభణ సామాన్యమైంది కాదు. ఆ విజృంభణలో కూడా కౌరవసేన చాలా దెబ్బతిన్నది. తర్వాత భీష్ముడిని ఎదుర్కొన్న వాళ్ళలో భీమసేనుడు కూడా వచ్చాడు. ఇప్పుడు భీముడి పరాక్రమం చాలా విశేషంగా జరిగింది ఇక్కడ. భీముడు కూడా భీష్ముడికి మంచి సమాధానమే చెప్పాడు, కానీ భీష్ముడి సమాధానాలు గట్టిగానే ఉన్నాయి. తర్వాత భీష్ముడికి అర్జునుడికి మళ్ళీ ద్వైరథ యుద్ధం జరుగుతున్నది. ఇంకా అటు ఇటు సేనల మధ్య కూడా భీకర యుద్ధం కొనసాగుతున్నటువంటిది. అలాంటి ఈ భయంకరమైన యుద్ధంలో ఆ రోజున కౌరవులు చాలా విజృంభించారు. పాండవులు కూడా ఏం తక్కువ తినలేదు. అప్పుడు పోరు చాలా ఘోరంగా జరిగింది. ఈ ద్వంద్వ యుద్ధాలు అంటే ఒకడు మరొకడితో పోరాటం అనేది చక్కగా జరిగింది. భూరిశ్రవుడు ఆ రోజు విజృంభించాడు కౌరవుల పక్షాన ఉంటూ. అతడు సాత్యక పుత్రుడితో యుద్ధం చేసి సాత్యక పుత్రుడిని సంహరించాడు. దానితో 5వ రోజు యుద్ధం కూడా పూర్తవుతున్నది ఇక్కడ ఈ సమయంలో. దీనితో ఈ మకర క్రౌంచ వ్యూహాలు ఇలా పన్నబడి వారి వారి పరాక్రమాలు చూపించుకున్నారు. మరో రోజు యుధిష్ఠిరుడు మకర వ్యూహాన్ని పన్నమని ధృష్టద్యుమ్నుడితో చెప్పాడు. ఆ మకర వ్యూహ ప్రకారంగా వీళ్ళు సిద్ధపడినప్పుడు వాళ్ళు క్రౌంచ వ్యూహాన్ని పన్నారు. అప్పుడు యుద్ధం జరుగుతున్నది. ఆ యుద్ధంలో కూడా పాండవుల విజృంభణ చాలా విశేషంగా ఉంది. మళ్ళీ ధృతరాష్ట్రుడు వింటున్న ధృతరాష్ట్రుడు చింతన వ్యక్తపరిచేట. చూడు ఎలా ఎంత భయంకరుందో. అసలు దేవతలు కానీ పాండవుల కోసం యుద్ధభూమిలోకి వచ్చారా? ఎవరు? ధృతరాష్ట్రుడు గారి సందేహం. వాళ్ళు ప్రవేశించి యుద్ధం చేయడం వల్లే నా సైన్యం పోతోందనమాట. ఇంకా నా సైన్యం అంటున్న పాండవార్థాయ నియతం దేవాస్తత్ర సమాగతా యుద్ధంతే మామకం సైన్యం యథావధ్యత సంజయ. అలాగని జరుగుతోందా అని చెప్తే, ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే రాజా, ఈ లోకంలో అయినా పరలోకంలో అయినా ఎవడి కర్మ ఫలం వాడు అనుభవించాలి. ఇప్పుడు నీకు తగిన ఫలం లభిస్తోందో తెలుసుకో అని చీవాట్లు పెడుతూనే సంజయుడు మళ్ళీ కొనసాగిస్తున్నాడు. మొత్తానికి ఆ రోజు యుద్ధం కూడా మంచి ప్రతాపంతో జరిగింది. తర్వాత 6వ రోజు యుద్ధం కూడా పూర్తయిన తర్వాత మరో రోజు యుద్ధానికి కూడా అందరూ సంసిద్ధులే వస్తున్నారు. ఈ సమయంలో దుర్యోధన సోదరులు మరికొంతమంది పోయారండి. అప్పుడు 14 మంది, తర్వాత 8 మంది ఇలా దెబ్బతిన్నారు. దాని దుర్యోధనుడి బాధ చాలా తీవ్రంగా ఉన్నది ఆ రోజున కూడా. ఇక భీముడు చాలా విజృంభించి యుద్ధం చేస్తున్న దుర్యోధనుడు ఎదుర్కొన్నాడు. ఆ సమయంలో భీమ పరాక్రమంతో దుర్యోధనుడిని దెబ్బతినేశాడు. రథం మించి పడిపోయాడు. రథం కూడా దెబ్బతింది. అప్పుడు ఆయన మరొక కౌరవ యోధుడు రథం ఎక్కి వెనకాల కూర్చునిపోయాడు. అతను రక్షించుకుంటాడు. కృపాచార్యుడు రథం ఎక్కిపోయి వెనకాల కూర్చున్నట్ట దుర్యోధనుడు. అప్పుడు కృపాచార్యుడు విజృంభించాడు. యుద్ధం జరుగుతున్నది. అప్పుడు భీష్ముడు కూడా ధార్తరాష్ట్ర సేనతో
ఒక కలిసి వ్యూహం పన్ని మండల రూపం వ్యూహాన్ని కన్నాడు. పన్ని అటు తర్వాత పాండవులతో యుద్ధానికి సిద్ధమయ్యాడు భీష్ముడు. ఈ ద్వైరథ యుద్ధాలు ఈ సమయంలో చాలా జరిగాయి అన్నారు. అంటే ఎదురుగా ఒక రథం మరొక రథం ఉంటూ యుద్ధములు చాలా జరిగాయి. అప్పుడు కృష్ణ పరమాత్మ మధ్యాహ్న కాలపు సూర్యుడిలా ప్రకాశిస్తూ రథాన్ని నడుపుతూ ఉంటే అర్జునుడు విజృంభించాడు అని చెప్తున్నారు. ఆ తర్వాత అశ్వత్థామని శిఖండి ఎదుర్కొన్నాడు. ఇక్కడ అశ్వత్థామకి శిఖండికి చాలా విశేషమైనటువంటి యుద్ధం జరిగింది. అశ్వత్థామకి ధీటైన సమాధానములు కూడా శిఖండి చెప్పాడు. ఆ తర్వాత అశ్వత్థామ విజృంభణలో శిఖండిని రక్షించుకోవడానికి కొంతమంది అక్కడికి వచ్చారు. ఈ విధంగా యుద్ధం జరుగుతున్నది. ఈ ద్వంద్వ యుద్ధాలు చాలా విభీషణంగా జరుగుతూ ఉండగా ఘటోత్కచుడు విజృంభించి ఒక్క రథంపై నిలబడి అనేక రూపాలు చూపిస్తూ భీమసేనుడికి తోడుగా ఉంటూ అటు కౌరవసేనని భయకంపితుణ్ణి చేశాడు. అదేవిధంగా త్రిగర్తరాజైన సుశర్మ కౌరవుల వైపు ఉంటూ ప్రధానంగా అర్జునుణ్ణి ఎదుర్కొని యుద్ధం చేస్తూ ఆ శిఖండి నుంచి భీష్ముడిని రక్షించడం కోసం కృషి చేసిన వల్ల ఈ సుశర్మ అనేవాడు త్రిగర్తరాజు చాలా విశేషమైనటువంటి ప్రతిభ చూపించాడు. తర్వాత భీష్ముడిని ఎదుర్కోవడంలో అర్జునుడితో పాటు క్రమంగా పాండవులందరూ కలిసి ఇప్పుడు విజృంభిస్తున్నారు భీష్ముడిని ఎదుర్కొనడంలో. అప్పుడు యుధిష్ఠిరుడు కూడా కోపంతో నకుల సహదేవులతో కలిసి భీష్ముడిపై యుద్ధం చేస్తూ ఉంటే భీష్ముడు వారందరికీ సమాధానం చెప్తున్నాడు. పైగా శిఖండి ఏం చేశారంటే భీష్ముడి యొక్క వింటిని విరగ్గొట్టాడు. కానీ భీష్ముడు అతడిపై ఆయుధ ప్రయోగం చేయట్లు ముందే చెప్పుకున్నాం. అప్పుడు యుధిష్ఠిరుడు కూడాను శిఖండితో ఒక మాట అంటున్నాడు, అసలు నిన్ను మేము నమ్ముకునొచ్చో నువ్వేం చేస్తున్నావయ్యా, ఎప్పటికీ కూడా కొట్టలేకపోతున్నావు అన్నాడు. ఇలాగా ప్రోత్సహిస్తూనో లేకపోతే వీరత్వాన్ని ఉద్రేకపరుస్తూనో చెప్పడం అనేది యుద్ధంలో ఒక భాగం. ఆ విధంగా చెప్పగానే అయితే ఇప్పుడు నేను ఇంకా విజృంభిస్తాను చూడు అని చెప్పి మరింతగా శిఖండి విజృంభిస్తుంటే శల్యుడు ఎదుర్కొన్నాడు. భీష్మునికి తగలకుండా శల్యుడు ఎదుర్కొన్నాడు. అప్పుడు శల్యుడికి శిఖండికి చాలా విశేషమైనటువంటి యుద్ధం జరిగింది. శిఖండి వారుణాస్త్రం ప్రయోగించగానే శల్యుడి యొక్క రథం బద్దలైపోయింది. శల్యుడు నిలవలేకపోయాడు అతని యొక్క పరాక్రమంతో. దీన్ని బట్టి శిఖండి యొక్క పరాక్రమం చెప్పడం కోసం ఈ ఘట్టాన్ని చెప్పుకుంటున్నాం. అలాగే భీమసేనుడు కూడా కేవలం ధనుర్యుద్ధంతోనే దుర్యోధను కొట్టాడు. అది కూడా తెలుసుకోవాల్సింది. వాడెప్పుడైతే కృపాచార్య రథంలో ఉండి తను తాను రక్షించుకున్నాడు, కృపాచార్యుడు యుద్ధం చేయడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత భీముడి విజృంభణ, తర్వాత భీమరథం కూడా దెబ్బతిన్నాక గద తీసుకుని ఆయన మీదకి రాగానే మొత్తం కౌరవులందరూ భయపడి కకావికలమైపోయారు. మొత్తం కౌరవసేన కర్తవ్యమూఢ స్థితికి వెళ్ళిపోయింది. ఇలా ఆ రోజు పూర్తవగానే మళ్ళీ సప్తమ దివస యుద్ధం మొదలవుతుంది. ఈ సప్తమ దివస యుద్ధంలో కూడా యుధిష్ఠిరుడు విజృంభించి భీష్ముని అనేక బాణాలతో కప్పివేశాడు. అంటే కొంతమంది ధర్మరాజు ఏం యుద్ధం చేశారండి అంటే ఆయన చేసిన యుద్ధం ఆయనే చేశాడు, పరాక్రమిస్తున్నాడు. వ్యూహరచనలో నేర్పరి మాత్రమే కాకుండా ధనుర్యుద్ధంలో కూడా నేర్పరితనం ఉంది. యుధిష్ఠిరుడితో పాటు నకుల సహదేవులు కూడా. అయితే భీష్ముడు వారికి గట్టి సమాధానమే చెప్తున్నాడు ఇక్కడ. అయితే ధర్మరాజు శక్తిని ప్రయోగించాడు. ఆ శక్తి మీదకు వస్తుంటే భీష్ముడు దాన్ని బాణాలతో ఛేదించాడు. తర్వాత యుధిష్ఠిరుడు రథం భగ్నమవగా నకుల రథాన్ని ఎక్కి యుద్ధం చేశాడు ఇక్కడ. ఈ విధంగా యుద్ధం జరుగుతూ ఉండగా ధృతరాష్ట్రపుత్రులు 8 మందిని భీముడు సంహరించగానే వాళ్ళ పేర్లతో సహా సునాభుడు మొదలైన పేర్లు చెప్పారు ఇక్కడ. 8 మందిని సంహరించగానే దుర్యోధనుడు చాలా బాధపడ్డాడు. ఈ విషయం సంజయుడి ద్వారా వింటున్న ధృతరాష్ట్రుడికి కూడా చాలా దుఃఖం కలిగింది. దుర్యోధనుడు ఏడు మొదలుపెట్టేట రోదనమే. అది చూసి భీష్ముడు వీరస్వర్గానికి సిద్ధపడే యుద్ధానికి రావాలి నాయనా అని ఒకసారి బోధించాడు. అంటే నువ్వు కూడా దానికే సిద్ధంగా ఉండని సూచించినట్లుగా సత్వన్ రాజన్ స్థిరో భూత్వా రణే కృత్వా దృఢాం మతిం యోధయస్వరణే పార్థాన్ స్వర్గం కృత్వా పరాయణం. అలా యుద్ధం చేయాలి కానీ దీనికి ఇలా బాధపడరాదు అని చెప్పగానే కుదుటపడి మళ్ళీ యుద్ధానికి సన్నద్ధులయ్యారు అందరూ కూడా. అందులో అభిమన్యుడు, ఘటోత్కచుడు, భీమసేనుడు విజృంభించి కౌరవుల మీదకి వెళ్ళగానే పాండవుల దళాలు 3గా విడిపోయి కౌరవ సేనని సంహరించడం మొదలుపెట్టాయి. వాళ్ళు నిలువరించడం మహా కష్టంగా ఉన్నది. ఈ లోపల అలంబుసుడు యొక్క రాక్షసుడు ఉన్నాడు. ఆయన విజృంభిస్తుంటే ఘటోత్కచుడు సమాధానం చెప్తున్నాడు. సాత్యక్ కూడా గట్టిగానే కొట్టాడు. ఆ సమయంలో ఇరావంతుడు, ఇందాక చెప్పుకున్న ఇరావంతుడు అర్జునపుత్రుడు, ఆయన విజృంభించాడు. కానీ అలంబుసుడి చేతిలో ఇరావంతుడు మరణించాడు. అర్జును యొక్క పుత్రుడు మరణించాడు. దానితో అర్జునుడికి బాధ కలిగింది. ఆ తర్వాత మళ్ళీ ఘటోత్కచుడు విజృంభించి దుర్యోధనుడితో ద్రోణుడితో కూడా యుద్ధం చేశాడు. ఆఖరికి భీష్ముడు ఇతన్ని ఎదుర్కొనడం మహా కష్టమే అన్నంత తీవ్రంగా యుద్ధం చేశాడు ఘటోత్కచుడు.
ఇక భీముడి యొక్క విజృంభణ సామాన్యంగా లేదని, ఎటు వెళితే అటు భయమే కలుగుతుంది అందరికి కూడా. ఆ పరాక్రమం చూసి ఇంచుమించు ధార్తరాష్ట్ర సైన్యం దాదాపు వెనక్కి వెళ్ళిపోవడం మొదలుపెట్టింది, పారిపోవడం మొదలుపెట్టింది, కౌరవ సైన్యం కూడా మొత్తం. ఆ సమయంలో వాళ్ళు నిలువరించడానికి దుర్యోధనుడు ప్రయత్నిస్తున్నాడు. కానీ భీమసేనుడి పరాక్రమం చాలా తీవ్రంగా ఉండడం చేత వాళ్ళెవరు నిలబడలేకపోయారు. ఆ ఘటోత్కచుడు కూడా తోడు కావడంతో ఘటోత్కచుడి యొక్క విజృంభణకి కౌరవసేన అంతా చెదిరిపోతున్నది. ఇక్కడ అప్పుడు భగదత్తుడు ఎదుర్కొన్నాడు వచ్చి. భగదత్తుడు ప్రధానంగా గజబలంతో యుద్ధం చేస్తాడు. ఆయన గజం మీద కూర్చుంటాడు, రథం మీద కంటే. ఆ గజంతో వచ్చి ఎదుర్కొన్నాడు. ఆ గజాన్ని భీమసేనుడి వైపు తోలాడు. భీమసేనుడికి భగదత్తుడికి గొప్ప యుద్ధం జరిగింది. ఆ సమయంలో భగదత్తుడు ఏనుగుకి రక్షణ కింద ఉన్నటువంటి వారిని భీమసేనుడు పడగొట్టాడు. ఆఖరికి భగదత్తుడితో చాలా గొప్ప యుద్ధం జరిగింది. ఘటోత్కచుడు కూడా ఆ యుద్ధంలో పాల్గొని విజృంభించాడు. అప్పుడు ఘటోత్కచుడిని ఎలాగైనా సంహరిస్తానని చెప్పి భగదత్తుడు ఒక భయంకరమైన శక్తిని ప్రయోగించాడు ఆయనపై. ఆ శక్తి వస్తూ ఉంటే ఘటోత్కచుడు దాన్ని పట్టుకుని మోకాలు కొట్టి విరిచి వరిసెట్ట. అప్పుడెప్పుడో కుంభకర్ణుడు శూలం ప్రయోగించినప్పుడు మన హనుమంతుడు విరిచినట్లుగా దృశ్యం గుర్తొస్తుందని ఏం చేస్తాం, ఆ విధంగా విరిచివేశాడు. బభంజ చైనాంతరితో జానున్యారోప్య భారత పశ్యత పార్థవేంద్రస్యా తదద్భుతమివాభవత్. ఇలా విజృంభిస్తున్నాడు ఘటోత్కచుడు. అలా భగదత్తునికి ఆయన గట్టి సమాధానమే చెప్తున్నాడు ఇక్కడ. మొత్తానికి ఈ విధంగా ఆ రోజు అష్టమ దివస యుద్ధం, ఇరావంతుడు మరణించాడన్న వార్తతో తర్వాత విజృంభించినటువంటి పాండవుల సేన యొక్క పరాక్రమంతో ఆ రోజు పూర్తయినది. ఇంకా మర్రోజు దుర్యోధనుడు మళ్ళీ భీష్ముని బలవంత పెడుతూ, నువ్వు విజృంభించాలయ్యా, అటు కేకయులు, సోమకులు, పాంచాలురు వాళ్ళందరూ పాండవుల వైపు ఉంటూ వాళ్ళు వీరవిహారం చేస్తున్నారు, వాళ్ళని కొట్టడం అవ్వట్లేదు. ఏమైనా నా దురదృష్టం కాబట్టి నీకు పాండవులపై దయ ఎక్కువ ఉంది అన్నాడు. మరి అదే మాట, దయయా యదివా రాజ్యం ద్వేష్యభావాన్ మమ ప్రభో మందభాగ్యతయా వాపి మమ రక్షసి పాండవాన్ అనుజానీహి సమరే కర్ణమాహవశోభినం. వాళ్ళు ఆఖరికి ఆ మాట కూడా ఉన్నాడు, కర్ణుణ్ణి యుద్ధంలోకి అనుమతించమని కోరుకుంటున్నాను. ఇది భీష్ముడు చెప్పినటువంటి మాట. వెంటనే ఆ భీష్ముడికి ఆ మాటలు బాణాల్లో గుచ్చుకున్నాడు. నేను వేసిన బాణాలు అందరికీ తగిలే కానీ నీ బాణాలు నాకు తగులుతున్నాయి అన్నాడు. ఈ వాగ్రూపమైన బాణములు వాత్సల్యస్తవ పుత్తేన సౌతి విద్ధో మహామనాహ. సంజయుడు చెప్తున్నాడు, నీ కొడుకు అన్న మాటలు భయంకరమైన బాణాల వలె గుచ్చుకుంటున్నాయి భీష్ముని యొక్క మనస్సుకి. ఎంతో దుఃఖంలో మునిగిపోయి ఒక్క మాట కూడా లేదు పరుషంగా. కొంతసేపు అయ్యాక అప్పుడు అంటున్నాడు, దుర్యోధన, ఇలా నువ్వు ములుకుల్లాంటి పలుకులతో నన్ను బాధిస్తున్నావెందుకు? నా శక్తి వంచన లేకుండా నీకు ఇష్టమైంది చేస్తూనే ఉన్నాను కదా. నీకు సంతోషం కలగడానికి యుద్ధాగ్నిలో లక్షలాది మంది ప్రాణాలు పోగొడుతున్నాను నేను. పైగా నీకు చెప్పిన దానికంటే ఎంతమందిని సంహరిస్తున్నాను చూడు. పైగా ముందే చెప్పాను, శిఖండిని తప్ప నన్ను ఎదిరించిన వాళ్ళందరినీ సంహరిస్తూనే ఉన్నాను, గమనించు నువ్వు. పైగా ఒకవేళ వాళ్ళు నన్ను చంపితే నేను పైకి వెళ్ళడానికి సిద్ధపడే యుద్ధం చేయడం మొదలుపెట్టాను. అందులో శిఖండి వృత్తాంతాన్ని నీకు చెప్పింది గుర్తుంది కదా. వాడు అంగనాపూర్వుడు, స్త్రీగా పుట్టి మళ్ళీ పురుషుడయ్యాడు. వాడితో యుద్ధం చేయనా నియమం అలా ఉన్నది అంతే. ఈ విధంగా నేను విజృంభిస్తున్నా, నువ్వు మాటి మాటికి ఇలా అనడం బాగోలేదు అని చెప్తూ మహాక్రుద్ధుడై, ఇవాళ నేను వాళ్ళందరినీ ఇంకా సంహరిస్తాను చూడు అని విజృంభిస్తున్నాడు. ఇక్కడ హద్దు మీరు ఆయన విధ్వంసం చేస్తున్నాడు. లక్షల మందిని కూడా చంపేట ఒక్క రోజున. అంత విజృంభించాడు అతను. పైగా ఆయనకి అదే సమయంలో తన పరాధీనతని తను నిందించుకున్నట్టు ఒక్కసారి. అంటే ఒకరికి అంగీకరించి యుద్ధం చేస్తే ఇలా ఉంటుందన్నమాట. ఎంత చేసినా వాడికి తృప్తి కలగట్లేదు అని ఒక్కసారి నిర్వేదం పరమంగత్వా వినింద్య పరవశ్యత. ఇతరులకి లొంగి ఉండడం వల్ల ఇలా జరుగుతోందని తెలుసుకొని ఆ రోజున మరీ విజృంభిస్తుంటే దుర్యోధనుడు దుశ్శాసనుడితో చెప్తున్నాడు, ఇవాళ తాతగారు చాలా తీవ్రంగా యుద్ధం చేసడానికి సిద్ధపడ్డట్టే కనబడుతుంది, రక్షణ గట్టిగా ఏర్పాటు చేయాలి భీష్ముల వారికి, అది నువ్వు జాగ్రత్తగా చూసుకో, భీష్మ సంరక్షణే ఇవాళ మనందరి యొక్క కర్తవ్యం అని చెప్పి శిఖండిని ఆయన సంహరించను అని చెప్పాడు కనుక ఈయన ముందు శిఖండి రాకుండా వచ్చినా నిలవలేకుండా మన ప్రయత్నం మనం చెయ్యాలి అని దుర్యోధనుడు దుశ్శాసనుడిని విధేయంలో ప్రేరేపించాడు. అప్పుడు మళ్ళీ విజృంభణగా యుద్ధం జరుగుతున్నది.
అభిమన్యుడు విజృంభిస్తుంటే అలంబుషుడనే రాక్షసుడు ఎవడైతే ఇరావంతుని సంహరించాడో అర్జునుని ఒక పుత్రుణ్ణి, ఈ పుత్రుడు కూడా సంహరిస్తాను ముందుకొస్తున్నాడు అలంబుషుడు. అయితే అభిమన్యుడు గట్టి సమాధానమే చెప్పాడు అలంబుషుడు. అభిమన్యుని చేయలేకపోయాడు. కానీ వాళ్ళ ఇద్దరి మధ్య జరిగినటువంటి ఘోరమైన యుద్ధాన్ని మాత్రం ఒక విస్తారమైన అధ్యాయంలో చూపించారు. మొత్తానికి అలంబుషుడు పరాజయాన్ని పొందాడు. ఇక అర్జునుడితో భీష్ముడు కృపాచార్యుడు యుద్ధం చేస్తుంటే ద్రోణుడు అశ్వత్థామ వీళ్ళు సాత్వికతో యుద్ధం చేస్తున్నారు. అంటే సాత్విక వాళ్ళని నిలువరించాడు, ఇటు అర్జునుడు భీష్మ కృపాచార్యుని నిలువరించారు. వాళ్ళ మధ్య భయంకరమైనటువంటి యుద్ధం జరుగుతున్నది. ఈ లోపల భీమసేనుడు కూడా విజృంభించి ద్రోణుడు ప్రయోగిస్తున్నటువంటి అస్త్రములకి శస్త్రములకి సమాధానం చెప్తున్నాడు. ఇక త్రిగర్తరాజు అతడు వాళ్ళ సైన్యాన్నంతటినీ కూడా సమీకరించుకుని విజృంభించి పాండవులతో యుద్ధానికి సిద్ధపడ్డాడు. ఇటువైపు గదతో భీముడు ఒక వాయువు తిరుగుతున్నట్టు మొత్తం సైన్యంలో, దానితో భయచకితులైపోతున్నారు అందరూ కూడాను. ఆ ఏనుగులు మొదలైనవన్నీ కూడా భీముడిని దెబ్బతీయాలని వచ్చాయి. ఆ ఏనుగుల దాడితో భీముడికి కొన్ని గాయాలయ్యేట. కానీ ఎలా ఉన్నాయంటే కింసుక పుష్పాలు అలంకరించుకున్నట్టున్నట్టు, ఇక్కడ ఎర్రని పువ్వులతో అలంకరించుకున్నట్లుగా, అంటే మోదుగు పువ్వులు అలంకరింపబడ్డట్టుగా ప్రకాశిస్తూ ఉన్నాడు అతడు. అది చూస్తూ చూస్తూ ఒక ఏనుగుని పట్టుకుని లాగి దంతాన్ని నూడబెరికి దాన్ని తిప్పికొట్టాడు. ఇక ఆ తర్వాత ఒక ఏనుగుని మరొక ఏనుగునితో కలిపి కొట్టాడు. ఇలా గజబలాలతో యుద్ధం చేస్తున్నాడు. ఇక్కడ మొత్తానికి భీష్మరక్షణ కోసం దుర్యోధనుడు దుశ్శాసనుడు గట్టిగా సిద్ధపడుతున్నట్టు ఆ సమయంలో విజృంభణ పాండవుల గురించి బాగా ఉన్నది. దుర్యోధనుడు ఇంచుమించు దీనుడైపోయాడు. ఎందుకంటే తన సోదరులు మరణించడం కనబడుతోంది. ఇటు పాండవుల విజృంభణ చాలా తీవ్రంగా ఉన్నది. పై కృష్ణుడు ఆరోజు చేసిన దగ్గర నుంచి అర్జునుడిని ఇంకా పట్టలేమండి. ఆయన మహా అద్భుతంగానే యుద్ధం చేస్తున్నాడు. ఈ విధంగా జరుగుతూ ఉండగా ఇక భీష్ముడు ద్రోణుడు సైన్యంతో కూడుకుని బాణవర్షం కురిపిస్తూ ఉన్నారు. శల్యుడు కూడా వాళ్ళకు తోడయ్యాడు. ఆ శల్యుణ్ణి రక్షించుకుంటూ వెళ్ళి సాత్యకుని శల్యుణ్ణి కాపాడుతూ యుద్ధం జరుగుతోంది. 9వ రోజు యుద్ధం జరుగుతున్న ఆ సమయంలో ఉన్నటువంటి విషయం ఏమిటనేది రేపటి రోజున తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఇప్పుడు ఒక మంచి కార్యక్రమం జరగబోతూ ఉన్నది. అందుకే అది అయ్యాక మంగళహారతి అయ్యాక మనం లేచి వెళదాం. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. నారాయణ వాసుదేవ విష్ణు శ్రీకృష్ణ అచ్యుతానంత గోవింద మాం పాహి. 60 రోజుల మహాభారత ప్రవచన మహాయజ్ఞంలో ఈ రోజున ఒక ప్రత్యేకమైన దినం, పూర్ణిమ నాడు ఒక సద్విషయాన్ని మనం ఆవిష్కరించుకోబోతున్నాం ఈ సభాపక్షాన. దాన్ని మన వైద్యనారాయణులు కొనసాగిస్తారు.